ధ్యానిస్తున్నాం. ఇది 5వది, అంటే నెల దాటం 5వ వారానికి మనం వచ్చాం. ముఖ్యంగా ఈ 5 వారాల నుంచి మనం ధ్యానిస్తున్నది పరిశుద్ధాత్ముడిని గురించి. ఇది వేరు, బయట ఉన్న పరిశుద్ధాత్ముడు వేరు. బైబిల్లో కనబడుతున్న దేవుని యొక్క తత్వం వేరు, బయట నేర్పిస్తున్న దేవుని యొక్క తత్వాలు వేరు. అందుకే అందరిలాగే మనం వచ్చాం వెళ్ళామని కాకుండా, అందరి విశ్వాసంలో మేము కూడా సండే వర్షిప్కి వెళ్ళి వస్తున్నామని కాకుండా, ఉన్న నలుగురమైనా కాస్త వాక్యంలో ఏముందో బెరయా సంఘం వలె అలా ఉన్నవో లేవో అనే సంగతులను బేరేజీ వేస్తూ మన భక్తిని సరి అయిన గాడిలో పెట్టుకోవడం శ్రేయస్కరం. ముఖ్యంగా నేను చెప్తున్నాను, ఈ యూట్యూబ్ సమాజంలో యూట్యూబ్ను ఫాలో అయ్యే కన్నా బైబిల్ని ఎక్కువ ఫాలో అవ్వండి, బాగుపడతారు. ఎందుకంటే ప్రతి తలక మాసినోడు కనీసం బేసిక్స్ తెలియని వాళ్ళు కూడా యూట్యూబ్లోకి ఎక్కి వర్తమానాలు చెబుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే వాడు ఒక థియాలజీ బుక్ ఫాలో అవడు, ఒక ఆధార్ని ఫాలో అవడు, వాళ్ళకి బేసిక్స్ తెలియదు. ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంది, ప్రతి ఒక్కరి దగ్గర కెమెరా ఉంది, ప్రతి ఒక్కడికి 50-60 మెయిల్స్ ఉన్నాయి, ఈమెయిల్స్. కానీ ఎవడు పడతాడు ఓపెన్ చేసి నేను కూడా తగునమ్మా అని బైబిల్ చెప్పడానికి తయారైతే అర్థం లేని సంగతులు అని చెబుతున్నా అవి చూసుకుని మీరు ఓహో ఈ కొత్త సంగతులు మీరు మురిసిపోతే ఇంకా మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. కాబట్టి ఏ విషయమైనా మీకు తెలియాలంటే కాస్తంత బైబిల్ మీద బేసిక్స్, అంటే పునాదు సత్యాలు మనకు తెలియాలి. పునాది సత్యాలు అంటారు. పునాదులు అంటే క్రైస్తవ జీవితానికి కొన్ని పునాదు సిద్ధాంతాలు ఉన్నాయి, అవి తెలియాలి. ఆ పునాదులు తెలియకపోతే ఏమవుద్దంటే ఒకడు అట్టిపండు మంచుతానంటాడు, మరొకడు ఏమంటే విగ్రహం దగ్గర పెట్టిన అట్టిపండు తింటానంటాడు. అర్థమవుతుందో లేదు 2 వారాల్లో జరిగిన తంతు కార్యక్రమం అంతా. ఒక ఆయన ఏమో అరటిపండ్లు అమ్ముతాను అంటున్నాడు, మరొక ఆయన ఏమంటున్నాడంటే విగ్రహాల దగ్గర పెట్టిన అరటిపండు తిన్నా ఏమి కాదు, తిను ఏం కాదు చూద్దు కానీ తిను. ఇది ఎలా ఉంటుందో తెలుసా? రాను రాను ఎందుకు ఇలాంటి జటిలమైన నాసిరకమైన ఇలాంటివి పేలమైన బోధలు ఎందుకు వస్తున్నాయంటే బేసిక్స్ తెలియకపోవడం అన్నమాట. మౌలికమైన సిద్ధాంతాలు. అందుకే పునాదులు బాగున్నాయనుకోండి, కన్స్ట్రక్షన్ బాగుంటుంది. అందుకే మన సంఘంలో చాలా చాలా నిగూఢమైన సత్యాలు మనం మాట్లాడుకుంటాం. అర్థమైన వారు ధన్యులు, అర్థం కాకుండా ఏదో కాళయాపనకు వచ్చి వెళ్ళిపోయిన వారు వాళ్ళ ఆత్మలకు వారి ఉత్తరవాదులు. అందుకే కనీసం నలుగురైన ఈ సిద్ధాంతాల్లో బలంగా ఉండగలిగితే నెక్స్ట్ జనరేషన్కి కాస్తంత సత్యాన్ని మనం అందించగలం మన లోకాటాలో. కాబట్టి ఆలోచిద్దాం. గతించిన వారం ఎంతమంది మరి విన్నారో నాకు తెలియదు, కానీ గతించిన వారం 4వ భాగంలో పరిశుద్ధాత్ముడు అంటే ఏంటి అన్నప్పుడు ఆయన గూర్చి కొన్ని విషయాలు మనం గంభీరంగా నేర్చుకున్నాం. ఏమి నేర్చుకున్నాం? జీవం లేని దగ్గర జీవాన్ని తెచ్చాడు. ఎక్కడ జీవం లేదు? ఈ విశ్వం యొక్క మూలాలలో, మౌలికమైన మూలాలలో జీవం లేదు. జీవం లేని ఈ విశ్వంలోనికి జీవం తెచ్చింది ఎవరు? పరిశుద్ధాత్మ. నెక్స్ట్, భూమి కలుగునగాక, వెలుగు కలుగునగాక, ఆకాశము కలుగునగాక, నక్షత్రములు కలుగునగాక. ఈ కలుగునగాక అని ఆది కాండంలో దేవుడు మాట్లాడుతున్నాడంటే శూన్యంలో తనలో తాను మాట్లాడుకోవట్లేదు ఆయన. అంటే మనం అప్పుడప్పుడు మనం గోళ్ళ వైపు చూసి, నేల వైపు చూసి, గాల్లో చూసి మాట్లాడుతాం చూసారా? అలా మాట్లాడట్లేదు ఆయన. మాట్లాడుతున్నారంటే ఈ స్పేస్ స్టార్టింగ్లో ఎవరున్నారు? ఒకరు సంచరిస్తున్నారు. ఎవరు సంచరిస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నాడు. ఆయనకు చెబుతున్నాడు భూమి కలుగునుగాక, ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాక. అంటే డిస్కషన్ జరుగుతుంది క్రియేషన్ జరుగుతున్నప్పుడు. అంటే ఈ జీవం లేని దగ్గర, గ్రహాలు లేని దగ్గర, అసలు విశ్వం అనే పదం లేని దగ్గర విశ్వాన్ని క్రియేట్ చేయడానికి వెనక క్రియేటర్గా మరొక క్రియేటర్ మనకు కనబడుతున్నాడు. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. ఇది మొదటిది. రెండవది, చీకటి మీద వెలుగు కలుగునుగాక. అంటే చీకట్లో వెలుగు వచ్చింది, ఆకారం లేని దగ్గర ఆకారం వచ్చింది. ఇంకా ఏం చూసాం? పాపం విషయంలో మనం పొరపాటు చేసినప్పుడు మన పక్షాన ఆయన నిలబడి కాస్త ఒప్పుకోలిస్తాడని చూసాం. ఇంకేం చూసాం? మన ప్రయాణాలు అంటే ఆ రోజు వాళ్ళ ఐగుప్తిలో నుంచి మన పితరులు ఇశ్రాయేలు ఐగుప్తిలో నుంచి కానాను భూభాగానికి వారు బయలుదేరి వెళుతుండగా వెనక ఫరో, ఎదురు ఎర్ర సముద్రం ఉన్నప్పుడు ఎర్ర సముద్రాన్ని అడ్డు లేకుండా పాయలు చేసేసింది ఎవరు అంటే రుహక్. అంటే మనం ఆలోచించాం, ఆత్మకు వాడే పదం ఆయనే
పరిశుద్ధత. అంటే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది ఎవరు? తూర్పు గాలనుంది 14వ అధ్యాయం. 15వ అధ్యాయంకి వచ్చేసరికి దేవుని యొక్క ఊపిరి చేతనం, దాన్నే రుహక్ అన్నారు. దాన్ని అంటే దేవుని ఊపిరి. రుహక్ అనే పదాలు ఎవరికి? దేవుని కుడి హస్తము, దేవుని కుడి వ్రేలు, దేవుని వ్రేలు, దేవుని చెయ్యి. ఈ పదాలన్నీ ఎవరికి ఉపయోగించారు? దేవుని ఆవేశం, దేవుని ఊపిరి. ఇది ఎవరికి ఉపయోగించారంటే పరిశుద్ధత. అంటే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుని ఊపిరి ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అంటే అర్థమైనట్టుంది, కొంచెం అర్థం కాకపోతే ఒక ఉదాహరణ చెప్తాను. ఆడు నా కుడి భుజం అండి అంటారు. అంటే ఏంటి? భుజంలాగా వెనకాల తిరుగుతాడని కాదు. భుజం అంటే ఆడు నా బలం అని. అంటే ఆడు భుజం సేపు ఉంటుందని కాదు, ముక్కు ముఖం అంతా ఏకమైపోయి ఆడు నా కుడి భుజం అండి, వాళ్ళిద్దరు నా రెండు కళ్ళు అండి. అంటే కళ్ళు అంటే కళ్ళులాగే ఉంటారని కదా ఎంతంత. అంటే దాని పోలిక అంటారు. అలాగే పరిశుద్ధాత్ముడిని దేవుని చెయ్యి, దేవుని హస్తము, దేవుని వ్రేలు, దేవుని ఊపిరి, దేవుని ఆవేశం, ఈ పదాలన్నీ ఆయనకు ఉపయోగిస్తున్నారంటే దేవుని యొక్క చిత్తాన్ని క్రియారూపంగా మార్చడంలో కీలక పాత్ర ఎవరిది చెప్పండి? పరిశుద్ధాత్ముడిది కూడా. కూడా అన్న పదం మర్చిపోద్దు, పరిశుద్ధాత్ముడిది కూడా. కాబట్టి ఈ పరిశుద్ధాత్ముడు ఏ పాత్ర పోషించడం ఆలోచించి ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. ఇంకా ఏం చేశాడు? దేవాలయం కన్స్ట్రక్షన్ జరుగుతుందంటే సొలొమోను మందిరానికి నిర్మాణికులు, నిర్మాణకర్తలు కావాలి. సొలొమోను మందిరాన్ని కట్టడానికి ఆర్కిటెక్చర్ డిజైనర్స్ ఎవరిని తీసుకుంటారు? మోయాబీలు తీసుకుంటారా? అమోనీలు తీసుకుంటారా? పెరిజీలు తీసుకుంటారా? వీళ్ళు ఎవరిని తీసుకోకూడదు, తీసుకోలేదు. మరి ఎవరిని తీసుకున్నారు? వారు ఎవరిని తీసుకున్నారంటే ఉల్లిపాయలు దీన్ని ఇటుకలు చేసుకుని ఏ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఏ నైపుణ్యత లేని ఇశ్రాయేలీల్లో చేతగానోల్ని నిపుణత కలిగిన నాయకులుగా మార్చింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఇంకా చేతగాని 70 మందిని, చేతగాని నాయకులు. అంటే నాయకత్వం అంటే తెలియదు వాళ్ళకి. ఐగుప్తులు ఇటుకలు చేయడం, సాయంత్రం వచ్చి ఉల్లిపాయ కూర వేసుకుని భోజనం చేయడం తప్ప వాళ్ళకి ఏం తెలియదు. అలాంటి వాళ్ళని నాయకులుగా మార్చింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఇక్కడ వరకు మనం చూసాం. ఇప్పుడు కొన్ని సంగతులు మనం చూడబోతున్నాం. ఇలా మనం చూస్తూ వస్తే ఇంచుమించు మనకి మోసే దగ్గర నుండి యెహోషువ కాలం వరకు మనం ఇంచుమించు చూసుకుంటూ వచ్చేసాం. యెహోషువ కాలం తర్వాత కాలం పడే కాలం ఏంటండి? చెప్పాలి, మీరు తిప్పుకోకుండా చెప్పాలి సమాధానం. చెప్పండి. యెహోషువ తర్వాత కనబడే కాలం ఎవరిది? మోసెస్ అయిపోయాడు, యెహోషువ అయిపోయాడు. మీరు మళ్ళీ మర్చిపోకండి, పరిశుద్ధాత్ముడిని ఆది కాండం నుంచి క్రమానుగతంగా మనం ఆలోచిస్తున్నాం. ఎక్కడి నుండి? ఆది కాండం నుండి ఇప్పుడు సంఖ్యాకాండాలు, యెహోషువ గ్రంథం దాటి ఇప్పుడు మనం ఎక్కడికి రాబోతున్నామంటే జడ్జెస్ టైంలోకి రాబోతున్నాం. ఏంటది? న్యాయాధిపతుల కాలానికి వస్తున్నాం. ఇప్పుడు ఈ న్యాయాధిపతుల కాలంలో కూడా పరిశుద్ధాత్ముడు చాలా కీలకమైన పాత్ర పోషించాడు. చాలా వచనాలు, చాలా సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ మనం బోధించుకుంటూ పోతే ఒక 5-6 సంవత్సరాలు పడుతుంది. కానీ అందుకే వద్దు, మనకి కావలసిన సందర్భాలు మాత్రమే చూసుకుంటూ ఒక ఏడాదిలో ముగించేద్దాం. ఏడాదా అనకండి, ఏడాది తక్కువ, ఏడాదిలో ముగిద్దాం. ఈ సిరీస్ నాకు తెలుసు ఒక ఏడాది ఉండొచ్చు, ఖచ్చితంగా ఉండొచ్చు. ఏడాదిలో ముగించే ప్రయత్నం చేద్దాం. వస్తున్నాం ఇప్పుడు న్యాయాధిపతుల కాలానికి వచ్చాం. ఏం జరుగుతుంది న్యాయాధిపతుల కాలం? ఇశ్రాయేలుకి వాగ్దాన భూభాగాన్ని దేవుడు ఇచ్చాడు. ఏమిచ్చాడు? మోసే చనిపోయాడు కదా, దగ్గర ఎదిగలారా మోసెస్ చూడు భూభాగాన్ని అనగానే చూశాడు. బాగుంది కదా, బాగుంది, నువ్వు వెళ్ళు అన్నాడు. ఏ ప్రభువా అని అడిగితే మోసే గారు కొంచెం మాట్లాడవయ్యి అంటే బండను ఏం చేశాడు? కొట్టాడు. అలా ఎలా అంటే దాని మళ్ళీ థియలాజికల్ స్టడీ ఉందండి. ఆ బండ ఎవరికి గుర్తు? క్రీస్తు గుర్తు. ఆ నీళ్ళు ఇచ్చే బండ ఎవరు? క్రీస్తు. కాబట్టి క్రీస్తుని ఒక్కసారి సిలువేయాలి, మళ్ళీ సిలువేస్తానంటే అది వ్యతిరేకత అన్నదాని గుర్తుగా ఆత్మీయ అర్థాలు ఇస్తారు. అందుకు నువ్వేమేవంటే నువ్వు కానాను భూభాగానికి వెళ్ళు. ఆగిపోయాడు ఆయన. బాగుంది ప్రభు అని ఆయన చూసిన ఏరియా కూడా ఆ రోజుల్లో మోసే గారు చూసిన ఏరియా ఏంటంటే ఎరుకో పరిసర ప్రాంతాలు చూస్తాడు. అంటే అక్కడ దగ్గరగా టచ్ అయ్యే ప్రాంతాలు అవి. అక్కడ ఆగిపోయాడు ఆయన. ఆగిపోయిన తర్వాత నాయకత్వాన్ని కొనసాగించింది ఎవరు? యెహోషువ గారు. ఆయన ఎలా కొనసాగించాడు? ఆయనకు కూడా అంటే మోసేని నడిపించిన పరిశుద్ధాత్ముడే చెప్పండి యెహోషువను కూడా నడిపించాడు. యెహోషువ కాలం కూడా ముగిసిపోయింది, నాయకులు వెళ్ళిపోయారు. ఇప్పుడు యెహోషువ కాలం ముగిసిపోయిన తర్వాత పబ్లిక్ ఎలా తయారయ్యారంటే యెహోవాని ఎరుగని తరాలు పుట్టుకొచ్చాయి. మీరు న్యాయాధిపతులు చదువుతున్నప్పుడు ఎక్కువ కనబడే పదం ఏంటో తెలుసా?
యెహోవా ఎదుట ఇశ్రాయేలు చెడు నడతను నడిచిరి అని. రిపీటెడ్గా వర్డ్ కనబడుతుంది. మీరు చూడండి, పదే పదే ఇశ్రాయేలీలు యెహోవా ఎదుట చెడు నడత కలిగి జీవించిరి, చెడు పనులు చేసిరి, చెడు కార్యములు చేసిరి. అంటే ఇశ్రాయేలు దేవుని ఎదుట ఎందుకు చెడు నడతలు నడిచారు? నాయకులు తగ్గారు. మోజెస్ ఉన్నంతకాలం ఎప్పటికప్పుడే రెఫరెన్స్ స్టార్ట్ అయ్యేది, ఫైట్ చేసేవాడు. యెహోషువ వెళ్ళాడు. ఇప్పుడు యెహోషువ వెళ్ళిన తర్వాత నాయకులు కావాలి. నాయకులు లేని ప్రజలైనా, కాపర్ లేని ప్రజలైనా ఎలా తిరుగుతారు చెప్పండి? కట్టు లేక తిరుగుతారని చెప్పింది బైబిల్. కట్టు అంటే ఇక అడ్డు అదుపు ఉండదు, అడిని అడిగేవాడు ఎవడు ఉండడు. ఇక అడిగేవాడు ఎవడు లేకపోతే చెలరేగిపోతారు. ఇప్పుడు మీరు కూడా, నేను ఈ మాట అంటున్నాను, ఇబ్బంది పడకండి. ఇక్కడ పేరెంట్స్ లేరు, మీరు చదువుకోవడానికి వచ్చారు. ఇందులో చాలామంది తమ్ముళ్ళు పేరెంట్స్ మీకు దగ్గరగా లేరు, మీ ఊరు దగ్గరగా లేదు, మీ పెద్దల దగ్గరగా లేరు. ఇప్పుడు మీరు కాస్తంత భయము భక్తి కలిగి ఉన్నారంటే దేన్ని బట్టి ఉన్నారు చెప్పండి? కాస్త ఈ సంఘానికి వచ్చిపోతున్నారు కాబట్టి ఉన్నారు. లేకపోతే చెప్పిందే చెప్పరా, పాసిబుల్ దానయ్య అని చెప్పండి. ఈ గాలోలు చేసిన పనులన్నీ మీరు చేసుకుంటూ తిరగరా చెప్పండి. ఖచ్చితంగా, ఎందుకంటే అది ట్రెండ్, అది ఖచ్చితంగా ఫాలో అవుతారు. సండే వస్తే చక్కగా సినిమాకి పోతారు, మండే నుంచి సాటర్డే వరకు చదువుకుంటారు, మళ్ళీ సండే పోతారు. ఈ లోపల ఏ గాలి అయినా తగిలితే ఒక లవ్ స్టోరీ అంటారు, ఉన్న చదువు అంతా గాలికి పోతే ఇంకా అంతే, డ్రైనేజీలో పడిపోయి ఏదో రోజు పురుగుల మంతా చచ్చిపోతారు, అంతే లైఫ్. ఇంకా ఇదేం జరగకుండా మీరు ఏం నడుతున్నారు? ఎందుకు జరుగుతాయంటే ఎక్కడ ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుందో, ఎక్కడ నాయకత్వం లోపిస్తుందో, ఎక్కడ పెద్దరికం లోపిస్తుందో, ఎక్కడ గద్దింపు దేవుని భయం లోపిస్తుందో జనులు కట్టు లేక తిరుగుతున్నారు. న్యాయాధిపతుల కాలం వచ్చేసరికి, ఎందుకంటే యెహోషువ వెళ్ళిపోయాడు. ఇశ్రాయేలుకు ఉండే దరిద్రమే అది. దేవుడు కంట్రోల్లో పెట్టాలి, ఎందుకంటే ఆయన తండ్రి కదా. తండ్రి అనగానే మళ్ళీ ఈ తండ్రి వేరు, ఇంకా చాలా తండ్రులు ఉన్నాను కానీ, ఎందుకంటే గాలిలు కొన్ని మాట్లాడుతున్నారు, వాళ్ళ తండ్రి వేరు మన అలా ఉండదు, అందరికి ఒకటే తండ్రి. ఇప్పుడు భూమి మీద మీ తండ్రి వేరు, నా తండ్రి వేరు అవ్వచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి, విశ్వాన్ని కలిగించిన ఈ మానవులందరికీ ఒక తండ్రి ఉంటాడు, ఇద్దరు ముగ్గురు ఉంటారా? అంటే 4 భూములు ఉన్నాయా? బేసిక్స్ తెలియకపోతే ఇలాంటి మాటలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. సరే వదిలేయండి. ఒక్కడే తండ్రి ఉన్నాడు. ఈ తండ్రి ఈ పిల్లలు విగ్రహాల వైపుకి, అన్య ఆచారాల వైపు తిరిగినప్పుడు ఏం చేశాడంటే వ్యాధుల చేత మొత్తాడు. మీకు న్యాయాధిపతులు ఈ పేజీలు మీకు కనబడతాయి. వ్యాధుల చేత మొత్తాడు, కరువు చేత మొత్తాడు, పొరుగు రాజులను, అన్య రాజులను తీసుకొచ్చి దిబిడు కొట్టాడు. వాళ్ళు సరిగ్గా ఎప్పుడైతే వాళ్ళకి దెబ్బలు తగ్గాయో మళ్ళీ వీళ్ళు ఏం చేసేవారు? దేవ తప్పు అయిపోయింది ప్రభా, తండ్రి తప్పు అయిపోయింది తండ్రి, మమ్మల్ని క్షమించు, మరలా మమ్మల్ని మార్చని అడిగేవారు. మళ్ళీ ఏదో ఒక నాయకుడిని ఇచ్చేవాడు. మళ్ళీ వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ తప్పు చేశారు. అంటే వీళ్ళకి పనిష్మెంట్ వచ్చేసరికి, అంటే వీళ్ళకి శిక్ష వచ్చేసరికి తప్పు అయిందని అడుగుతున్నారు తప్ప మాకు ఆత్మీయ లోపం ఉంది అని మాత్రం చెప్పండి ఒప్పుకోలేదు. అది ఇశ్రాయేలు పొరపాటు. సరే, పదే వీళ్ళు ఏం చేస్తారంటే ఇలా ఉంటారో అలా తిరుగుతారు, ఇలా ఉంటారో అలా తిరుగుతారు, ఇలా ఉంటారో అలా తిరుగుతారు. వీళ్ళు సరిగ్గా లేనప్పుడు వీళ్ళని గైడ్ చేయడానికి వ్యాధులు పంపించాడు, ఇంకా బాధలు పంపించాడు, అన్యులు పంపించాడు, కరువు పంపించాడు. ఎన్ని పంపించినా పనిష్మెంటే కాదు, ఆ తప్పేంటో చెప్పి ఒక నాయకుడు కావాలి. అందుకు ఒక నాయకుడిని కూడా పంపించాడు. ఇప్పటి నుంచి జడ్జెస్ టైం స్టార్ట్ అవుద్ది. ఏం స్టార్ట్ అవుతుంది చూడండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. ఒక మంచి విషయాన్ని మనం నేర్చుకుంటూ తర్వాత తరాలకి ఎంతో కొంత మనం అందించాలి. చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం మొదటి 4 వచనాలు చూద్దాం. ఇశ్రాయేలీలకును కానానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారినందరినీ శోధించి, ఇశ్రాయేలు తరము వారికి, అనగా పూర్వమా యుద్ధములను ఏమాత్రము చూడని వారికి యుద్ధము చేయ నేర్పించినట్లు యెహోవా వండనిచ్చిన జనములు ఇవే: ఫిలిస్తీల 5, సర్దాల జనులను, కనానీలందరును, సిదోనీలును, బైరహేలేము మొదలుకొని ఆమాతునకు పో మార్గము వరకు లెబనోను కొండలో నివసించు హివ్వీలను యెహోవా మోసే ద్వారా తమ తండ్రులకు ఇచ్చిన
ఆజ్ఞలను వారు అనుసరింతురో లేదో తెలుసుకున్నట్లు ఇశ్రాయేలీలను పరిశోధించుటకే ఆ జనాల్ని వండనిచ్చాడు. కాస్త బైబిల్ చరిత్ర తెలుసు కదా, మీకు తెలుసనే నేను నమ్ముతున్నాను. తెలియదంటే మళ్ళీ హిస్టరీలోకి పోతాం. తెలుసు కదా, తెలుసు. ఓకే, బైబిల్ చరిత్రలో మీరు గమనించండి, అంతకుముందు 430 సంవత్సరాలు ఎక్కడున్నారండి? ఐగుప్తులో ఉన్నారు. ఇప్పుడు ఐగుప్తు నుంచి కొత్త దేశం వచ్చారు. ఈ ఐగుప్తు నుంచి కొత్త భూభాగానికి 430 సంవత్సరాల తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత సరిగ్గా వాగ్దాన భూభాగాన్ని ఇస్తానని ఎవరి దగ్గర నుంచి చెప్పడం స్టార్ట్ చేశాడు? ఇంకా పెద్ద ఉన్నాడు చెప్పండి. అబ్రహాం దగ్గర నుంచి చెప్పడం స్టార్ట్ చేశాడు. అంటే మీ పిల్లలకి ఒక వాగ్దాన భూభాగం ఇస్తాను, తమ దేశంగానే అన్యుల ఎదుట నీ సంతానం సుమారు 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు. 400కు ఇంకో 30 ఎక్కువైంది. ఆ 30 ఎందుకు ఎక్కువైందో తర్వాత విషయం. ఈ 430 సంవత్సరాలు నీ పిల్లలు బానిసలుగా ఉన్నారు. అంటే అబ్రహాం దగ్గర నుంచి వాగ్దాన భూభాగాన్ని ఇస్తానన్నవాడు మొత్తం ఖాళీ చేసేవాళ్ళుగా. అన్ని జాతులు ఎవరైతే ఉన్నారో, భయంకరమైన అన్య జాతీయులు ఎవరైతే ఉన్నారో అందరిని ఖాళీ చేయాలిగా. అందరినీ ఖాళీ చేయలేదట, కొందరిని వండించాడంట. ఎందుకంట ఏదో ఒక ముళ్ళు లేకపోతే మనం ఎలా అంటోళ్ళమంట చెప్పండి? మాట వినమంట. గుర్తుపెట్టుకోండి, ఆ మాటలు అర్థమవుతున్నాయా? మనకి ఏదో ఒక ఇబ్బంది లేకపోతే ఏదో ఒక గుచ్చేది ఉండాలి మనకి. ఆ గుచ్చేది లేకపోతే మనకి తిరమరం ఉండదు అన్నమాట. మనం చేసే పనులు మనం ఎంత పెట్టలేకపోతామంటే మన ఆత్మీయ జీవితం పాడవద్దు. అందుకే దేవుడు కొన్నిసార్లు కొన్ని ముళ్ళను అలాగే వండేస్తారు. వీళ్ళు ఇశ్రాయేలుకు ముళ్ళులాగా ఉన్నారు, వాళ్ళని తీసేయలేదు. కొంతమందిని వండిచ్చాడు, కొంతమందిని కొన్ని జాతులను ఎందుకు వండించాడు ప్రభు అంటే వీళ్ళకి తెలియాలి. ఎందుకంటే వీళ్ళని చూసినప్పుడల్లా వీళ్ళ పిల్లలకి వీళ్ళు ఏం చెప్పాలంటే, అరే ఇలాంటి మూర్ఖ తరాలతో మన పితరులు కొంచెం ఫైట్ చేసి భూభాగం తెచ్చారా, అందుకు భూభాగం దేవుని దయ వలన మనకు వచ్చిందిరా అని తరాలకి కథలుగా చెప్పాలి. అసలు ఏ ఫైటింగ్ లేకపోతే ఎలా తయారవుతారో చెప్పండి? ట్యాంకులు పెంచేసి తిరుగుతారు, అంతే కదండి. ఏ పని పాట లేనోడు తినేసి రోజు నిద్ర లెగిస్తే ఎలా ఉంటాడండి? ఆడ ఆకారం ఎలా ఉంటుందండి? వాష్ అవుట్ అవుద్ది, ఏమవుద్ది? చాలా వికారంగా ఉంటాడంటే కొన్ని విషయాలంటే వీళ్ళ సుఖం ఎరిగితే ఏమవుతారంటే, మత్తులైతే ఏమవుతారంటే భక్తిహీనత వస్తుంది. అందుకే కొన్ని తెగలను ఉండిచ్చారు. వీళ్ళకి యుద్ధాలంటే ఏంటో తెలియాలి, వీళ్ళ తరాలు ఎలా ఫైట్ చేస్తారో తెలియాలి. అసలు ఐగుప్తు నుంచి నేను ఎలా తీసుకొచ్చానో వీళ్ళకి యుద్ధాలు గురించి తరతరాలు కొన్ని తరాలు వీళ్ళు మాట్లాడుకోవాలని కావాలని కొన్ని ముళ్ళు అలా ఉంచాడట. అయితే ఈ ముళ్ళు ఏం చేసాయంటే ఇశ్రాయేల్ని గుచ్చుతున్నాయి కాదు, దేవుడు గుచ్చేలాగా చేశాడు. ఎందుకు? వీళ్ళని పరిశోధించాలనుకున్నాడట. మాటలు అర్థమవుతున్నాయా? వీళ్ళని పరిశోధించాలనుకున్నా. అప్పుడు ఈ టైంలో వీళ్ళు ఏం చేయాలి? మాకు పెద్ద కత్తులు ఉన్నాయరా, మాకు డాళ్ళు ఉన్నాయి, మేము యుద్ధం నేర్చుకున్నాం, రండ్రా తేల్చుకుందని ఇలా డైలాగులు కలిసి చెప్పాల్సింది. వీళ్ళు ఏం చేయాలంటే, దేవా నువ్వు ఇచ్చిన వాగ్దాన భూభాగం చేతగాని మమ్మల్ని ఈరోజు వాగ్దాన భూభాగానికి పాత్రలుగా మార్చాం, మళ్ళీ వీళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మేము ఏం చేయాలి ప్రభు అని ప్రార్థన, భయభక్తులు, విజ్ఞాపనలు నేర్చుకుంటారని దేవుడు వీళ్ళకి యుద్ధాలు ఇవ్వడం స్టార్ట్. అందుకే వీళ్ళు నలిపినప్పుడల్లా నయోధిపతులు ఇశ్రాయేలు ఏం చేస్తారో తెలుసా? ప్రార్థన చేస్తుంటారు. వీళ్ళకి ఏదో ఒకటి బాగా గుచ్చుకున్నప్పుడు ఏం చేస్తారో చెప్పండి? ప్రార్థన చేస్తారు. మనం కూడా ఎక్కువ టైం ప్రార్థన ఎప్పుడు చేస్తాం చెప్పండి? ఏదో గుచ్చిపోవాలి నీకు ఎప్పుడు నిద్ర చేస్తే చెప్పు? ప్రార్థన చేస్తున్నప్పుడు ఎప్పుడు నిద్ర వచ్చేస్తుంది నీకు? అన్ని సుఖంగా ఉండి చక్కగా అన్ని సాగి 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తే నీకు ప్రార్థన ఎక్కువ చేయలేవు. ఎందుకు? నిద్ర వచ్చేస్తుంటుంది, నీకు తెగ నిద్ర వచ్చేస్తుంది. ఎందుకంటే మన సుఖంగా ఉన్నావుగా. అదే బాధ ఉందనుకోండి, ఏం చేస్తాను చెప్పండి? గంట ప్రార్థన, 2 నిమిషాలు లేపేసి మనం ప్రార్థన గంట చేస్తాం. అంటే భక్తి పెరుగుద్ది. వీళ్ళకి అలా భక్తి పెరిగింది. అంటే భక్తి అనకూడదు, వీళ్ళకి కాస్త ప్రార్థన సమయం పెరిగింది. దేవుడు ఆ టైంలో నిర్ణయించాడు. ఎవరిని? 7వ వచనం చూడండి. అట్లు ఇశ్రాయేలు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాని మరచి బయలుదేవతలను, దేవతా స్తంభాలను పూజించిరి. బాగా వినాలి. మనుషులు పూర్తిగా చెడిపోయారనడానికి గుర్తు ఏంటో తెలుసా? అన్య దేవుళ్ళ వైపుకు తిరుగుతారు. ఇదే గుర్తుపెట్టుకోండి. అది సేవకుడైనా, కాపరి, ఎవరైనా, సంఘ పెద్ద అయినా, విశ్వాస అయినా,
వీడు ఎక్స్ట్రీమ్లో వీడు ఫెయిల్యూర్ అయిపోయాడు అంటే ఇక పూర్తిగా పతన వ్యవస్థకు చేరాడడానికి గుర్తు ఏంటో తెలుసా? వాళ్ళు ఇతర దేవుళ్ళ వైపుకు తిరుగుతారు. అదే గుర్తు. రాజుల చరిత్ర మీరు చూడండి. ఒక రాజు ఇక రేపో మాపో చచ్చిపోతాడనడానికి ఫైనల్ స్టేజ్ ఏంటి చెప్పండి? విగ్రహాల వైపు తిరుగుతాడు. ఒక నాయకుడికి కొన్ని రోజుల్లో చనిపోతాడనడానికి గుర్తేంటి చెప్పండి? ఇతర దేవుళ్ళ వైపుకు తిరుగుతారంటే ఇతర దేవుళ్ళని యెహోవాతో సమానంగా, ఇతర దేవుళ్ళని యెహోవాకు సమానంగా ఎవరైతే పలకడము ఆరాధించడము వారి వైపుకు తిరగడం ఎవడైతే ప్రారంభిస్తారో వారు త్వరలోనే అంతమైపోయినట్టు రాజుల చరిత్ర మనం చూస్తాం. అంటే డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది పూర్తిగా. వీళ్ళు కూడా అంతే. అంటే ఇశ్రాయేల్ దేశం పాడైంది పూర్తిగా అనడానికి దేవుడు ఏది కొలతగా పెడుతున్నాడు చెప్పండి? వాళ్ళ కొలత ఏంటి తెలుసా? యెహోవాను విసర్జించి, దేవుడైన యెహోవాని మరచి. అంత మర్చిపోయేంత మీకు ఎందుకు వచ్చిందంటే సుఖపడిపోయారు కనుక దేవుడిని మర్చిపోయారు. మాటలు అర్థమవుతున్నాయా? సుఖపడిపోయారు కనుక, సుఖమెరిగారు కనుక ఇతర దేవుళ్ళతో తిరిగారు. నేను మళ్ళీ చెప్తున్నాను, రాజుల చరిత్ర అయినా, న్యాయాధిపతి చరిత్ర అయినా, చరిత్రలో సంఘ చరిత్రలో అయినా ఎవరైనా దేవుణ్ణి విడిచి ఇతర దేవుళ్ళు దేవతల వైపుకి తిరిగితే పతనం అయిపోతుంది. ఇక లాస్ట్ స్టేజ్ అన్నమాట. సౌలు చరిత్ర మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. సౌలు ఎప్పుడు చచ్చిపోయాడు చెప్పండి? కర్ణపిశాచి తంత్రములు ఎరిగిన స్త్రీని సంపాదించాడు లేదా సంప్రదించాడు. నెక్స్ట్, దేవుని యొద్ద విచారణ చేయాల్సిన ఇతర దేవుళ్ళ దగ్గర విచారణ చేయడం మొదలెడు. పతనం అయిపోయాడు అంతే. నేను ఎందుకు ఈ సందర్భం చెప్తున్నానంటే అందరు దేవుళ్ళతో ఎవరిని కలుపుతున్నారండి? యేసుక్రీస్తు వారిని కలుపుతున్నారు. అందుకని నేను చెప్తున్నాను, అందరు దేవుళ్ళో దేవుడు కాదని నేను మళ్ళీ చెప్తున్నాను. అందరు దేవుళ్ళ కాదు, ఆయనే దేవుడు. గుర్తుపెట్టు, నేనే అన్నాడంత, నేనే దేవుడు ఆయన. మరి వాళ్ళు ఉన్నారుగా అంటే అనబడ్డారు. వాళ్ళు ఉన్నవేంటో, ఆ ఆకారాలు ఉన్న వెనకాల ఉన్నవేంటో, ఆ పుక్కిట పురాణాలన్నీ ఏంటో మన చరిత్రలో గతంలో విన్నాం. సుమారు 7 సిరీస్ 9 సిరీస్ మనం విన్నాం. దృశ్యలోకము అదృశ్యలోకం అన్న శీర్షికలో విన్నాం. అసలు ఒక్కొక్క దేశానికి, ఒక్కొక్క రాష్ట్రానికి, ఒక్కొక్క పల్లికి, ఒక్కొక్క మండలానికి, ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క దేవుడు అనే ఒక మూలం ఎందుకు హైలైట్ అవుద్ది, దాని వెనకాల ఏముంటుంది అన్నది ఆ చరిత్ర తరగతుల్లో మనం చూసాం. కాబట్టి ఈ దేవుడికి ఈక్వల్ క్యాడర్ ఇవ్వడానికి వీల్లేదు. ఏదన్నా ఒప్పుకుంటాడు కానీ, గుర్తుపెట్టుకోండి, ఏదన్నా ఒప్పుకుంటాడు కానీ, కాస్త ఏదన్నా అవకాశం ఇస్తాడేమో కానీ విగ్రహాల జోలికి, ఇతర దేవతల జోలికి పోతే అస్సలు సహించడండి. ఎందుకంటే 10 ఆజ్ఞల్లోనే మొదటి ఆజ్ఞ ఏంటండి? నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఏదన్నా ఆలస్యం అవుద్దేమో కానీ ఇతర దేవుళ్ళ దగ్గర కానీ, ఇతర దేవతల దగ్గర కానీ, ఇతర దేవుళ్ళ యొక్క ఆరాధన జోలికి పోతే ఎగేసుకుని వస్తాడు ఆయన. మళ్ళీ చెప్తున్నాను, ఎగేసుకుని. చాలా పౌరుషం కలిగిన వాడు. తన మహిమను ఎవరికి ఇవ్వడు. అది ఏ ఆకారానికి ఆపాదించినా ఒప్పుకోడు, ఏ వ్యక్తికి ఆపాదించినా ఒప్పుకోడు, ఎక్కడ ఆయన స్థానాన్ని ఎవరికి ఇచ్చినా ఒప్పుకోడు. అలాంటి పని చేస్తున్నారు వీళ్ళ కోపం తెప్పించే పనులు ఇశ్రాయేలీయులు. మర్చిపోయారట పూర్తిగా విగ్రహాలకి, దేవతా స్తంభాలను పూజిస్తున్నారట. దేవతా స్తంభాలు అంటే బయలు స్తంభాలు పూజిస్తున్నారు. బయలు అంటే ఆ రోజుల్లో ప్రభు. బయలు అంటే ఏంటండి? ప్రభు. అంటే ఈ ప్రభుతో చెప్పండి, ఆ ప్రభు వేక్వలను పూజిస్తున్నారట. నా మాటలు అర్థమవుతున్నా? ఈ ప్రభుతో ఆ ప్రభు. ఏ ప్రభు? బయలు కూడా ప్రభు. అంటే యెహోవాయు ప్రభువే. చెప్పండి, బయలు కూడా ప్రభు అన్నాడు. దేవుడు ఏమన్నాడు? చాలా జ్ఞానం వచ్చిందిరా నీకు అన్నాడా? డొక్కలు ఎండగడేసాడు వాళ్ళకి. గుర్తుపెట్టుకోండి, ప్రభు ఒక్కడే, ఆత్మ ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఈ ఒక్కడే ఉన్న ప్రభువుకి మరొక ప్రభు అనే ఆ విశ్వాసం నీలో నుంచి రాకూడదు. ఇజ్రాయేల్ గుర్తుపెట్టుకో. ఇజ్రాయేల్ చెప్పాడు, వాళ్ళకి అర్థం అవ్వలేదు, పూజించారు. అందుని గురించి యెహోవా కోపం ఇశ్రాయేలు మీద మండగా. గుర్తుపెట్టుకో, చాలా కోపం తెప్పించే పనులు. మండగా ఆయన అరాహీము యొక్క రాజైన కుసా నిస్రాతిహీము చేతులకు దాసులగుటకై వారిని అమ్మి వేసిన. ఏం చేశాడండి? అమ్మేస్తాడు ఆయన. కాదని తిరిగితే గుర్తుపెట్టుకోండి, వదిలేస్తాడు
ఆయన వదిలేస్తే కొట్టక్కరొద్దు, తిట్టక్కరొద్దండి. వేరొకరు వచ్చి మన జీవితాల మీద అజమాయిషీ చేయడం స్టార్ట్ చేస్తారు. అదే గుర్తు. ఇక దేవుడు మనల్ని వదిలేశాడు అనడానికి గుర్తు తెలుసా? వేరొకరు వచ్చి, అంటే దేవుడిని ఎరగని వారు, అన్యులు వచ్చి నిన్ను గైడ్ చేయడం మొదలెడతారు. వదిలేశారు ఇశ్రాయేలుని, దేవుడు వదిలేశాడు, కొట్టడం స్టార్ట్ చేశాడు. ఇశ్రాయేలు 8 సంవత్సరాలు ఆ రాజు కింద దాసులు గుండ్రి ఇశ్రాయేలులో యెహోవాకి మొరపెట్టగా, కాలేబు తమ్ముడైన కనాజు యొక్క కుమారుడగు ఒత్నీయేలుని రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు నియమించి వారిని రక్షించను. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనక అతడు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా, ఆగదాం, ఆ పేర్లు కూడా మనకి ఎందుకులేండి, ఆగదాం. ఆ జరుగుతున్న విషయం చూడండి. ఒక రాజుకి అప్పగించేశాడంటే వీళ్ళ అన్య దేవతల వైపుకి తిరిగితే దేవుడు ఏం చేశాడు? అన్య రాజులకు అప్పగించేశాడు. అరే, మీకు వాళ్ళే నచ్చారు కనుక, ఆచారాలు నచ్చాయి కనుక, అవే మీకు బాగా నచ్చాయి కనుక పొండరా, మీరు నా దగ్గర ఎందుకు పొండి. అసలు ఐగుప్తిలో మీరు కలిసిపోకూడదనే ప్రత్యేక దేశాన్ని ఇచ్చాను, ఐగుప్తి లాంటి ఆచారాలు ఉండకూడదనే కొత్త రాజ్యాంగం ఇచ్చాను. అసలు మీకు ప్రత్యేకమైన రాజ్యాంగము, ఆజ్ఞలు, నాయకులు మీకు ఇస్తే మళ్ళీ మీరు పొరుగులు చేసిన పనులే చేస్తున్నారు. ఇంకేం చేస్తాను? పొండి వాళ్ళ దగ్గరికి. సంఘమైన ఇశ్రాయేలు సంఘమైన, అంటే క్రొత్త నిబంధన సంఘమైన ఇశ్రాయేలు సంఘమైన ఈ లోకానికి ప్రత్యేకంగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. చాలామంది ఈ మధ్య పొరపాటు ఏమనుకుంటున్నారంటే, మరి ఇండియాలో బతుకుతున్నా కూడా కొన్ని కల్చర్లు పాటించాలంటే నాగరికత వేరు, విగ్రహాచారాలు వేరు. ఈ క్లారిటీ తెలియాలి రయ్యా. నా మాటలు అర్థమవుతున్నా లేదో? నాగరికత వేరు, విగ్రహాచారాలు వేరు. నాగరికతలో కూడా విగ్రహాచారం లింక్ అయి ఉంటే ఆ నాగరికతను కూడా మనం ఏం చేయకూడదు చెప్పండి? పాటించకూడదు. అంటే ఎలాంటివి అంటే చాలా ఉన్నాయి కొన్ని విషయాలు, సున్నితమైన విషయాలు. వాటి జోలికి పోకూడదు. ఎందుకంటే విగ్రహాచారాలు, నమ్మకాల జోలికి వెళ్ళిపోతే నేను ఊరుకోండి. మళ్ళీ చెప్తున్నాను, దయచేసి వీటిని ఫాలో అవడానికి ప్రయత్నం చేయకండి. ఈ దేవుళ్ళ జోలికి, ఆరాధన జోలికి, ఆ బలిపీఠాల మీద పెట్టిన ప్రసాదాల జోలికి పోవద్దు. నేను మళ్ళీ చెప్తాను. వీళ్ళు చేసిన పొరపాటు అదే. నలిపేశాడు, రుద్దేశాడు, వాళ్ళని ఎంత కోపాన్ని వాళ్ళ మీద కుమ్మరించాడు. సుమారు 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలు అండి? 8 సంవత్సరాలు వాళ్ళని రుద్దేశాడు. వాళ్ళు 8 సంవత్సరాలు మాటలండి. 8 సంవత్సరాలు వాళ్ళు రుద్దా అంటే ఒక దశాబ్దపు కాలం దగ్గరగా వాళ్ళు నలిపేశాడు. అప్పుడు ఏడ్చాడు, దేవా అర్థమైంది, మాకు ఎందుకు ఈ పనిష్మెంట్లు వస్తున్నాయి, మాకు అర్థమైంది. మేము ఇతర దేవుళ్ళ వైపుకి తిరిగాం. ఆ ఇతర దేవుళ్ళను కూడా ప్రభువులు అంటున్నాం. ప్రభువులు అంటే బయలు అంటే ఏంటండి? ప్రభు అంటే నువ్వే మాకు ప్రభు, కానీ మా నోట అంటే ఏమొస్తుందంటే ఆ బయలు కూడా ప్రభువే అన్నాం మేము. అందుకు 10 సంవత్సరాల దగ్గరగా మేము ఎంత ఏడవాళ్ళు ఏడుస్తున్నాం, దయచేసి మమ్మల్ని రక్షించవయ్యి అంటే అప్పుడు దేవుడు వాళ్ళ మొరవిని ఒక కుమారుని పుట్టించి ఆయనకి పేరు పెట్టాడు. తర్వాత పెడదు కానీ కుమారుని పుట్టించి, ఆ కుమారుని పుట్టించి ఏం చేశాడు చూడండి 9వ వచనంలో, ఒత్నీయేలుని రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు నియమించిన ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చినంటే, ఇప్పుడు ఇశ్రాయేలీని బాగా వినాలి. ఇశ్రాయేలీని రైట్ వేలో నడిపించాలంటే నాయకుడికి ఎవరు నడిపింపు ఉండాలి చెప్పండి? పరిశుద్ధాత్ముడు. అంటే పరిశుద్ధాత్ముడు నడిపింపు లేని దగ్గర ప్రజలు ఎటువైపుకి తిరుగుతారు చెప్పండి? చెప్పాలి. ఇంక నేను డైరెక్ట్గా అడుగుతున్నా, డైరెక్ట్ చెప్పండి. ఎక్కడ పరిశుద్ధాత్ముడు ఉండడో, ఎక్కడ ఆత్మ కార్యాలు జరగవో ఆ సంఘాలు, నాయకులు, విశ్వాసులు, ఆ కుటుంబాలు, ఆ భక్తి జీవితాలు ఎటువైపు తిరిగితే తెలుసా? అందరు దేవుళ్ళలో ఈ దేవుడు కూడా ఒక దేవుడు అన్న లూజు మాటలు, పేల మాటలు, నాసి రకం మాటలు నోటంట వస్తాయి. ఎందుకంటే ఆత్మ లేనప్పుడు మనం దేవుణ్ణి ప్రభు అని ఒప్పుకోలేము. ఇదే గుర్తు. వీళ్ళకి పరిశుద్ధాత్మ లేడు. ఇది తప్పు, ఇది ఒప్పు, ఇలా వెళ్ళకూడదు, ఇలా చేయకూడదు, దేవునికి ప్రతిగా మరొక దేవునికి స్థానం ఇవ్వకూడదు అని అర్థం కాకపోతే ఏమవుద్దంటే, ఇదిగో ఈ భయంకరమైన చర్యలు చేస్తారు. ఇది ఇలా అర్థం కావట్లేదంటే కారణం ఏంటంటే వాళ్ళ ఆత్మ కూడా ఏమైంది చెప్పండి? వదిలేశాడు. దేవుడు వదిలేశాడు. ఆత్మ కార్యాలు జరగట్లేదు, నాయకులు లేరు, పూర్తిగా పరిస్థితులు తారుమారైపోయే దేవుడికి దూరం అయిపోయారు.
మరలా నేను చెప్తున్నాను, ఎక్కడ పరిశుద్ధాత్ముడు ఉంటాడో అక్కడ విగ్రహాచారాలు, అన్యాచారాలు తక్కువ ఉంటాయి. ఎక్కడ పరిశుద్ధాత్ముడు ఉండడో గుర్తుపెట్టుకోండి, అక్కడ ఏమవుతాయి చెప్పనా? పెళ్ళికి ముహూర్తమే, చావుకి ముహూర్తమే, ప్రతిదానికి ముహూర్తమే. ప్రతి పనికిమాల పనికి దేవుడిని సంప్రదిస్తావు, బయట సంప్రదిస్తావు, ప్రతి దరిద్రపు పని దేవుడికి వ్యతిరేకంగా చేస్తావు. ఈ దేవుడికి ఇచ్చే స్థానాన్ని పర్లేదులే అని చాలా వాటికి ఇస్తావు. ఇది ఆత్మ లేని కార్యాలంటే. రెండవది, ఇంకా ఏం జరుగుతుంది? పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే అనుగ్రహించిన వాళ్ళు గైడ్ చేస్తారు, ఇక్కడ వరకు బాగుంది. 2వ అధ్యాయం ముందుకెళ్ళి చదివితే ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. 2వ అధ్యాయం 10 చూడండి, మళ్ళీ చదువుదాం. 2వ అధ్యాయం 10. తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. 10 చూసి చెప్పండి నాకు. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. నెక్స్ట్ వచనం, ఆ పదం చదవండి. వారు తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలుకు చేసిన కార్యములైనను ఎరుగని ఒక తరము పుట్టగా. ప్రశ్న, ఇశ్రాయేలు దేవుణ్ణి ఎరుగని తరం ఎందుకు పుట్టిందండి? మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి. దేవుణ్ణి ఎరగని తరం ఎందుకు పుట్టింది? వాళ్ళ ఎరుగని తరం పుట్టడం ఏంటి? అంటే దేవుడంటే తెలియని పిల్లలు దేవుని పిల్లలకు పుట్టడం ఏంటి? ఏదో జరిగింది. ఏం జరిగిందంటే కొంచెం చూద్దాం. ఐగుప్తి అనే దేశం నుంచి కొత్త దేశానికి వచ్చారు వీళ్ళు. కొత్త దేశానికి వచ్చినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయండి? కొత్తగా ఉన్నాయి. కొత్త పరిస్థితులు, కొత్త దేశము, చుట్టుపక్కల ప్రజలు క్రొత్తగా ఉన్నారు, ఎన్నో విషయాలు ఉన్నాయి. ఈ క్రొత్త దేశంలో వీళ్ళు ఏమవుతున్నారంటే తలమునకలు అవుతున్నారు. ఎవరు? ఇశ్రాయేలు. ఇలా తలమునకలు అవుతున్నప్పుడు ఈ లైఫ్ని సెట్ చేసుకునే ఈ బిజీ లైఫ్లో వీళ్ళు ఏం చెప్పడం మానేశారంటే, చెప్పండి, యెహోవాను గురించి తమ పిల్లలకు చెప్పడం మానేశారు. మనం కూడా ఏం చేస్తున్నాం చెప్పండి? బిజీ అయిపోయాం. ఎక్కడ బిజీ అయిపోయాం చెప్పండి? ఈ లైఫ్లో చాలా బిజీ అయిపోయాం. ఉద్యోగాల్లో బిజీ అయిపోయాం, సంపాదనలో బిజీ అయిపోయాం, వండుకుని తినడంలో బిజీ అయిపోయాం, బట్టలు వేసుకోవడంలో బిజీ అయిపోయాం, కార్యక్రమాల పెళ్ళిళ్ళకి వెళ్ళడంలో బిజీ అయిపోయాం. బిజీ అయిపోయి ఒక గంట టైం కూడా దేవుని కోసం పిల్లలకు చెప్పాలన్న టైం కేటాయించలేనంత బిజీ అయిపోయాం. అంటే నెక్స్ట్ తరాన్ని మనం ఎలా తయారు చేస్తాం చెప్పనా? బైబిల్ ఉంటుంది, కానీ బైబిల్ దేవుని ఎరుగని తరాలు పుడతాయి. సండే స్కూల్కి పంపుతున్నామండి అన్నారట. సండే స్కూల్ ఎన్ని గంటలు కూర్చోబెడుతున్నారండి? లింగలింగమని 1 గంట కూర్చోబెడతారు. ఆ గంట వాడు ఏం నేర్చుకుంటాడండి? ఇంటి దగ్గర టీవీ, ఫ్రెండ్స్, ఈదులో ఫ్రెండ్స్, స్కూల్లో ఫ్రెండ్స్, చుట్టుపక్కల ఎన్నెన్నో మాటలు వింటారు. మనం వాళ్ళ ముందే రాజకీయ వార్తలు వింటాం. రాజకీయ వార్తలు అంత భాష అంత బాగుంటుందా? చక్కగా వాళ్ళ ముందు వింటాం. అప్పుడప్పుడు చెత్త వార్తలు వింటాం. ఇరుగింటి ఎల్లమ్మ, పొరుగింటి పొల్లమ్మ వీళ్ళందరూ వచ్చి చిన్నపిల్లలు ఉన్నప్పుడే చెత్తంతా మాట్లాడుతుంటారు. అవన్నీ వింటారు. ఏవో లౌకికమైన మాటలు, లౌకికమైన స్నేహాలు, లౌకికమైన విషయాలు, టీవీలు, ఫ్రెండ్స్, మొబైల్ సర్కిల్, జియో స్పీడు, 1, 2 ఇంత ప్రభావం వాడి మీద ఉన్నప్పుడు లోకం రకరకాలుగా ఎన్నో విషయాలు, ఆడికి బయటికి వెళితే ఏ బట్టలు వేసుకోవాలి, ఇంట్లో ఉంటే ఏ బట్టలు వేసుకోవాలి, ఇలాంటివన్నీ చూస్తున్నాం. అవి ఇవి సిరీస్, రీల్స్, రకరకాలు చూస్తున్నాం. ఇంత చూసిన ఈ సర్కిల్లో ఒక్కటైనా వాడికి దేవుడి గురించి చెప్పేది ఒకటి ఉందా? టీవీ చెబుతుందా? వేసుకునే బట్టలు చెబుతున్నాయా? ఫ్రెండ్స్ చెప్తారా? ఏది చెప్పరు. 1 గంట సండే స్కూల్ టీచర్ చెప్తుంది, సరిపోద్దా? ఆ గంట అయినాడు తినంగా విన్నాడో లేదో మనకు తెలుసా? మరి వీడికి ఎవరు చెప్పాలి చెప్పండి? పేరెంట్స్ చెప్పాలి. పేరెంట్స్ చెబుతున్నారా? బిజీ అయిపోయారు, చెప్పరా? చాలా బిజీ వాళ్ళు. ఒకప్పుడు ఫేస్బుక్లో మీరు ఇమేజ్ చూసారు లేదు, ఒకప్పుడు మార్కులు తక్కువ వచ్చిన కొన్ని మార్కుల సీట్ చూసి ఫాదర్ అంటే తండ్రి కొడుకుని ఏం చేశాడంటే బెత్తం తీసుకుని పిరుదులు వాసిపోయిలో కొట్టాడు. ఎందుకు మార్కులు తక్కువ వచ్చారని. వైట్ ఆపోజిట్. ఇప్పుడు ఏంటో తెలుసా? మార్కులు తక్కువ వస్తే కొరగొని తీసుకెళ్ళి టీచర్ ముందు నిలబెట్టి టీచర్తో గొడవాడుతున్నాడు. ఎవరు చెప్పండి? తండ్రి. కుర్రోడు ఏం చేస్తున్నాడు తెలిసి ఇమేజ్లో? టీచర్ ఏం చూస్తున్నాడు, నిన్నే అంటున్నాడు మా నాన్న నన్ను ఏమంటాను. ఏమైంది చెప్పండి? ట్రెండ్ మారింది. లోకం ఏమి నేర్పిస్తుంది తెలుసా? పిల్లల్ని ఏమనకూడదని ఒక సున్నితమైన ముసుగేసింది.
బైబిల్ ఏమని తెలుసా? బెత్తము వాడకపోతే పిల్లలు చెడిపోతారు. లోకం ఏమని తెలుసా? పిల్లల్ని ఏమనకండి అన్నారు. ఏమనకంటే మరి ఎవరిని అనాలి? గురువులను అనండి అంటున్నారు. నడుతున్నాను, గురువులను అంటాంలే, అనాల్సిన టైంలో అంటాం. పిల్లల్ని ఏమనకూడదా? అమెరికా, నీ మాట అంటున్నాను కావాలని, అమెరికా ఈ రోజుకి దరిద్రం అయిపోవడానికి కారణం ఏంటి తెలుసా? దరిద్ర చట్టాలు ఉన్నాయి అక్కడ. దరిద్ర చట్టాలు ఏంటి చెప్పండి? అక్కడ పిల్లల్ని ఏమనకూడదు, తల్లిదండ్రులు ఏమనకూడదు. ఏమనంటే వీడు ఫోన్ చేస్తాడు పోలీసులకి, మా నాన్న కొట్టాడండి స్కూల్కి వెళ్ళలేదని, రండి అనగానే జిబిలేసి తీసిపోతారు వాళ్ళ నాన్నని. ఈ చట్టాలన్నీ ఉన్నాయి. అంటే పిల్లల్ని ఏమనకూడదన్న ఈ జనరేషన్ నేర్పించారు కనుక అమెరికా ఎలా తయారైంది చెప్పండి? నాసిరకం జీవితం అయిపోయింది. ఇప్పుడు ఈ కల్చర్ మనకు కూడా వచ్చింది. ఏమనకూడదు. ఎందుకనరు? బెత్తము వాడకపోతే కుమారుడు చనిపోవడం ఉందండి. నిజానికి బెత్తం వాడితే చనిపోవాలి, బెత్తం వాడితే చనిపోవాలి. కానీ బైబిల్ ఏమంటుంది తెలుసా? బెత్తం వాడకపోతే చచ్చిపోతుంటాడు. బెత్తం వాడకపోతే ఎలా చనిపోతారు? ఎలా చనిపోవడం ఏంటి? వెచ్చలవిడితనం పెరిగిపోద్ది, భయం ఉండదు, భక్తి ఉండదు, ఒక బాధ్యత ఉండదు. వీడు ఎక్కడికి పోయినా నన్ను ఎవరో ఏమనరులే అని ఈ చెత్తంతా నేర్చుకుంటే వాడి వెచ్చలవిడితనం, వాడి రేస్ బైకింగ్ కానీ, వాడి యాటిట్యూడ్ కానీ, వాడి అనతి కాలంలోనే వాడి ప్రమాదాలన్నీ ప్రాణాల మీద తెచ్చుకుంటాడు. నేను మళ్ళీ అడుగుతున్నాను, వీళ్ళు ఇలా పాడైపోవడానికి కారణం వీళ్ళ పేరెంట్స్ వాళ్ళకి చెప్పలేదు. ఎందుకంటే కొత్త దేశంలో బిజీ అయిపోయారు. కొత్త దేశం, కొత్త పరిస్థితులు, కొత్త ప్రజలు, కొత్త మాటలు, కొత్త వంటకాలు, కొత్త తిల్లు, అన్నీ కొత్త తిల్లు. కానీ ఉల్లిపాయ కూర తినేవారు అక్కడ ఐగుప్తిలో ఉన్నప్పుడు. కొత్త తిల్లు, ఇవన్నీ వండుకోవడంలో బిజీ అయిపోయారు. అసలు విషయానికి గాలి కుదిలేశారు. ఏ గాలికి? పూర్తిగా గాలి కుదిలే బయలువైపుకి తిరిగిపోయేంత పనులు చేసి యెహోవా నెరగనంత ప్రజలను తీసుకొచ్చారు. వాళ్ళు ఉన్నంతకాలం నడిచి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయారు, ఏం చెప్పలేదు. దేశాన్ని చక్కబెట్టుకొని నీ సరిదిదిరా, నా సరిదిదిరా, ఆ గోత్రికులు మీరు అందరూ ఆ పక్కన ఉండరా, ఈ గోత్రికులు అందరూ మీరు ఈ పక్కన ఉండరా, మా భూభాగాలు ఇవరా, నీ భూభాగాలు, ఇవి చెప్పుకోవడమే సరిపోయింది తప్ప యెహోవాను గూర్చి చెప్పలేదు. పూర్తిగా పాడైపోయారు. దేవుని గురించి చెప్పని ఏ పిల్లలైనా, ఏ కుటుంబమైనా తర్వాత తరం ఎలా తయారవుతుందో తెలుసా? గ్రంథాలు కళ్ళ ఎదుటుంటాయి కానీ ఆ గ్రంథంలో ఉన్న దేవుడు ఎవరికి తెలియదు. ఇశ్రాయేలుకి తర్వాత తరానికి తెలియలేదు. ఇప్పుడు ఒక మాట గమనించండి, మన పిల్లలు పెద్దలతో మాట్లాడుతుంటారు. ఆ మాట్లాడేది కూడా వాక్యానుసారంగా ఉందా లేదని కనిపెట్టుకోవాల్సింది ఎవరండి? మనము. వాడు టీవీ చూస్తున్నాడు, ఆ టీవీ చూసేది, ఆడు చూసే సిరీస్ అవి వాక్యానుసారమా, వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నాయా అని కనిపెట్టుకోవాల్సింది ఎవరండి? తల్లిదండ్రులు. వాడు బయటికి పోతాడు, ఫ్రెండ్ సర్కిల్ ఏంటి కనిపెట్టుకోవాల్సింది ఎవరండి? తల్లిదండ్రులు. వాడు మొబైల్ ఇస్తాం, ఏ యాప్స్ ఓపెన్ చేస్తున్నాడు, ఏ సైట్స్లోకి వెళ్తున్నాడు, ఎక్కువ ఏం చూస్తున్నాడు కనిపెట్టొద్దండి. ఇవన్నీ కనిపెడితే బాధపడతారు. ఏం పిల్లలంటే ఇప్పుడు బాధపడతారు అనుకుంటే తర్వాత చాలా బాధపడతావు. నేను సీరియస్గా చెప్తున్నాను. నేను బాధపడుతుంటే అనుమానిస్తున్నావు మమ్మీ అంటే, అవునరా నువ్వు వజ్రమని అనుమానిస్తున్నానని చెప్పు, ఏం పర్లేదు, అనుమానిస్తున్నాను రా, జనరేషన్ బాగాలేదురా, అనుమానిస్తున్నాను నాన్న, నా అబ్జర్వేషన్లో బెటరా, నువ్వు ఎక్కువ మాట్లాడితే తలకు సీసీ కెమెరా కట్టేస్తాను రా అని చెప్పు. చెప్పు, నువ్వు చెప్తావా? మళ్ళీ తిరిగేసి ఏమంటారు చెప్పినా, మా బంగారం అలాంటి పని చేయడు. అవునులే నీకు బంగారమే, బయట బూడిదాడు, మీ బంగారం ఏమి చేయలే. నేను సీరియస్గా చెప్తున్నాను. కనిపెట్టుకోవాలి, వీళ్ళు కనిపెట్టలేదు. అందుకే దేవుడు గ్యాప్ లేకుండా ఒక ఆజ్ఞ ఇచ్చాడండి. ఇది అలానే ఉంచండి. గ్యాప్ లేకుండా ఎంతగా పిల్లల్ని పట్టుకోమన్నాడు. ఒకసారి ద్వితీయోపదేశకాండం చూడండి, 6వ అధ్యాయం. జాగ్రత్త, రేపొద్దున మీ అందరికి పిల్లలు అవుతాయి, మీకు పిల్లలు పుడతారు. అప్పుడు ఈ అధ్యాయాలు జ్ఞాపకం పెట్టుకోండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం మొదటి వచనం చూడండి. నీవును నీ కుమారులను, నీ కుమారులు అంటే నీవు, నీ కుమారులు, నీ కుమారులు అంటే 3 జనరేషన్స్. అంటే నీవు, నీ తర్వాత తరం అంటే మనవళ్ళ తరం వరకు నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించే ఆయన ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములన్నింటినీ గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు మీరు స్వాధీనపరచుటకు ఏరు దాటి ఎల్లుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే. కాబట్టి ఇశ్రాయేలు నీ పితరుల దేవుడైన యెహోవా పాలు తేనెలు ప్రవహించే దేశములో మేలు కలిగి బహుర అభివృద్ధి పొందినట్లు
ఉమ్, ఉమ్ అని చెబుతూ 6వ వచనంలో, నేడు నీకు ఆజ్ఞాపించి నీ మాటలు నీ హృదయంలో ఉండవలను, నీవు నీ కుమారులకు వాటికి అభ్యసింపజేసి నీ ఎంట కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవను. కనీసం మనం ఎంత అన్నామంటే ఒక గంట ఇమ్మన్నాం. దేవుడు ఏమన్నాడండి? దేవుడు ఎన్ని జోన్లు చెప్తున్నాడు చూడండి, ఎన్ని చెప్తున్నాడండి. వారిని ఏం చేయాలట? నీ ఇంట్లో ఉన్నప్పుడు దేవుని మాటలు చెప్పు. నెక్స్ట్, నీ ఇంట్లో ఉన్నప్పుడు, ఇంట్లో కూర్చున్నప్పుడు వాళ్ళతో మాట్లాడు, త్రోవను వెళ్తున్నప్పుడు మాట్లాడు, నడుస్తున్నప్పుడు మాట్లాడు, పడుకున్నప్పుడు మాట్లాడు, లేచినప్పుడు మాట్లాడు. 24 అవర్స్లో ఎక్కువ గంటలు వాళ్ళతో ఏం మాట్లాడాలి? నువ్వు ఏం మాట్లాడాలి చెప్పు? దేవుని గురించి మాట్లాడాలి. దేవుని గురించి మాట్లాడకపోతే వీళ్ళు ఎలా తయారవుతారు? యెహోవాని ఎరగని చెప్పండి తరాలు పుట్టుకొస్తారు. అందుకే చూడండి, చాలామంది క్రైస్తవ కుటుంబాల్లో పుడతారు, కానీ క్రైస్ట్ అంటే ఏంటో వాళ్ళకి సరిగా తెలియదు. ఎందుకు? వాళ్ళ పేరెంట్స్ కన్నారు తప్ప ఏం చెప్పరు చెప్పండి వాళ్ళకి. క్రైస్ట్ గురించి చెప్పరు. మరి ఏం చెప్తారు? ఆ సొక్కేసుకొని ఫ్యాంట్ మీదకి అని చెప్తారు. చిరంజీలో ఉంటావు అని చెప్తారు. నిజమే, చిరంజీ కాయంతలు చిరంజీయాడు వేసుకోము, అది వేసుకోరా, ఇది చేయరా, ఇలాంటి ముచ్చట్లు చెప్తాం మనం. అలా ఉండాలి నాన్న, బయటకు వెళ్ళినప్పుడు ఈ బట్టలు వేసుకోవాలి నాన్న, అక్కడికి వెళ్ళినప్పుడు ఇది తినాలని అన్నీ చెబుతావు, అన్నీ మాట్లాడుతావు, మార్కులు ఇస్తూ వస్తావు, అన్నీ చూస్తావు. ఒక గంట నీ బిజీ లైఫ్లో నీ పిల్లలకు కేటాయించకపోతే ఏమవుతావు? అక్కడ ఒక 10 మంది ఈ మాట నేను అంటున్నాను, ఏమి ఇబ్బంది పడకండి, వాళ్ళ ఆయుష్కాలాన్ని తగ్గించిన వాళ్ళు మనం అయిపోతాం. దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే, పిల్లలంటే నువ్వు మనవాళ్ళ వరకు బతకాలన్నా, నీ పిల్లలు మనవాళ్ళ వరకు, మనవరాల వరకు బతకాలి అంటే వాళ్ళ ఆయుష్ రేఖ బలముగా, ఆ రేఖ అంటున్నా ఏం ఇబ్బంది పడకండి, వాళ్ళ ఆయుష్ కాలం బలముగా ఉండాలి అంటే మీరు ఎవరిలో ఉండాలి చెప్పండి? అది దేవుళ్ళు ఎప్పుడైతే ఉంటారో కుటుంబాలు బాగుపడతాయి. వీళ్ళు చెప్పలేదట, పూర్తిగా వీరు దేవుడిని ఎరగని ప్రజల్ని తయారు చేశారు. దేవుడిని ఎరగని ప్రజలను తయారు చేస్తే వీళ్ళు ఏమయ్యారంటే అందరూ దేవుళ్ళే, తప్పేముంది అనుకున్నారట. బయలు దేవుడే, యెహోవాయి దేవుడే చెప్పండి, అందరూ దేవుళ్ళే. అందరికీ మొక్కడం స్టార్ట్ చేశాడు. మళ్ళీ దేవుడు చెప్పుకోవాల్సి వస్తుంది, ఏమంటే అరే మీ పితరుల దేవుడిని నేనురా, ఇవి దేవుళ్ళు కాదు, ఈ చేయబడినవి దేవుళ్ళు కాదు, ఇవి మాయా స్వప్నములు రా అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వీళ్ళు యెహోవాని గురించి సరిగ్గా పిల్లలకి సరిగ్గా చెప్పలేదు. అందుకే స్పష్టత ఇస్తున్నాడు. 3వ అధ్యాయంకి వచ్చేసరికి ఒత్నీయేలు అనే ఒక నాయకుడిని పుట్టించాడు. నాయకుడు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు అంటే చూడండి ఒకసారి 3వ అధ్యాయం. అప్పుడు 40 సంవత్సరాలు ఎలా ఉందట? దేశము నెమ్మది పొంది 40 సంవత్సరాలు ప్రశాంతంగా నడిచిపోయిందంట. ఒత్నీయేలు ఉండాలంటే 40 సంవత్సరాలు, ఒకటి కాదు, దశాబ్ద కాలం బాధపడ్డారు. ఇప్పుడు 4 దశాబ్దాల కాలం సుఖపడ్డారు. సుఖపడిన వెంటనే మళ్ళీ ఏం చేస్తారు చూడండి, వీళ్ళందరూ కలిసి ఏం చేశారు? 6వ అధ్యాయం మొదటి వచనం. ఇశ్రాయేలు మీద ఇచ్చాయను గనక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేకపోయేరి. ఇందాక ఏమయ్యారండి? 7 సంవత్సరాలు శుభ్రంగా, సుమారు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు మట్టి కలిసిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఒత్నీయేలును రక్షించి, అరే ఇదిరా యెహోవా అంటే ఇదిరా, ఇలా ఉండాలిరా అని ఆ నాయకుడు నిలబెట్టి, ఆ నాయకుడికి పరిశుద్ధాత్మనిచ్చి, ఆ పరిశుద్ధాత్మని వాళ్ళు గైడ్ చేస్తే, నాయకుడు చనిపోయిన వెంటనే మరొక నాయకుడు తయారవ్వలేదో మరి ఏంటో తెలియదు, కానీ నాయకుడు లేని వెంటనే మళ్ళీ ఏమైపోయారండి? మళ్ళీ యెహోవా దృష్టికి చెడు నడినారు. మళ్ళీ దేవుడు ఏం చేశాడు? 33వ వచనం చూడండి, 6వ అధ్యాయం 33వ వచనం. జాతిగా నేర్చుకుని త్వర ముగించేద్దాం. 33వ వచనం. మిద్యానీయులందరూ, అమాలేకీలందరూ యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించి అతడు బోర ఊదినప్పుడు అతని యొద్దకు వచ్చి, అప్పటి వరకు ప్రజలు ఏం చేస్తున్నారు? చెదిరిపోయి ఉన్నారు. సుమారు ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు పిరుకోలైపోయారు, భయపడిపోయారు. చివరికి గిద్యోను కూడా చాలా పిరుకోడు.
చాలా భయపడిపోతున్నారు. ఎవరో చూడలేని టైంలో ఏం దులుపుకోవడానికి వెళ్ళాడట గిద్యోను? ధాన్యం దులుపుకుని తెచ్చుకో అంటే భయపడిపోతున్నాడు గిద్యోను కూడా. అందరూ భయపడిపోతున్న టైంలో గిద్యోను కూడా భయపడుతున్నాడు. ఒక పిరుకోడిని ధైర్యవంతుడిగా మార్చడానికి దేవుడు గిద్యోన్ని ఆవేశించను. ఒక పిరికివాడు ధైర్యవంతుడిగా ఎలా మారుతున్నాడో చూడండి. పిరికివాడికి పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే వచ్చాడో ఆయన గట్టిగా బోరుదాడు. గట్టిగా బోరు ఊదినట్టునే ప్రజలందరూ గుమ్ముకూడారు. ప్రజలందరూ గుమ్ముకూడితే ఏం జరిగింది? 34 వచనం చూడండి. యెహోవా ఆత్మ గిద్యోన్ని ఆవేశించెను. కుటుంబీకులందరూ ఆయన దగ్గరకు వచ్చి నిలబడ్డారట. 7వ అధ్యాయం మొదలు వచ్చినప్పుడు అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోను అతనితో ఉన్న జనులందరూ ఏకునే లేచి హారోతు బావి యొద్ద దిగగా లోయలో మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీయులు దండుపాలెం వారికి కనబడును. యెహోవా నీతోనున్న జనులను ఎక్కువ మంది, నీతో ఉన్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పదింప తగదు. ఇశ్రాయేలీలు నా బాహుబలమునకు రక్షణ కలగజేసిన అనుకుని నా మీద అతిశయించుదురేమో. ఏం జరుగుతుంది సందర్భం? పిరుకోడైన గిద్యోని మీదకి యెహోవా ఆత్మ ఎప్పుడైతే వచ్చిందో ధైర్యం వచ్చిన ఆయన ఏం చూస్తే ఏం ఊదాడట? బోర్ ఊదాడు. బోర్ అనగానే గుర్తుపెట్టుకోండి, యుద్ధానికి సంకేతం. ఈరోజు కూడా యుద్ధంలో సైరన్స్ మోగితే తెలుసా? యుద్ధానికి ముందు సైరన్స్ వదులుతారు. అంటే సామాన్యులు దరిదాపులకు పోండి, యుద్ధ వీరులందరూ ముందుకు రండి, యుద్ధం జరగబోతుందని సైరన్ అంటారు. ఆ రోజుల్లో సైరన్స్ ఇవే. ఆ రోజు బోర్ ఊదాడు. బోర్ ఊదంటే యుద్ధ సంకేతాన్ని ఒక్కసారి సిగ్నల్గా ఎప్పుడైతే ఇచ్చాడో ప్రజలందరూ ఆయన దగ్గరకు వచ్చారు. ఏం చేద్దామని కానీ పబ్లిక్ చాలామంది వచ్చారట. దేవుడు అన్నాడు, ఇంతమంది పబ్లిక్ నాకు వద్దన్నారు. ఎందుకంటే మీరందరూ కలిసి ఫైట్ చేస్తే మీరు ఏమనుకుంటారంటే మా యూనిటీ వల్ల మేము గెలిచేసాం అనుకుంటారు. అందుకే నాకు ఇలా వద్దు, ఎంతమంది వద్దు, నేను ఒక పరీక్ష పెడుతున్నాను. ఆ పరీక్ష ప్రకారం ఎవరైతే ఉంటారో ఆ పరీక్ష ప్రకారం ఉన్న వాళ్ళని ఉండమని నీళ్లు తాగే దగ్గర టెస్ట్ పెట్టాడు. మీకు తెలుసు కదా. ఆ నీళ్లు తగ్గ దగ్గర ఏమన్నాడంటే ఒకడు ఒకలా దాతున్నాడు, కుక్కలా దాతున్నాడు, ఒకడేమో ఇలా బెండే దాతున్నాడు, రకరకాలు దాతున్నారు. ఈ 300 మందిని ఉండమను, మిగిలిన ఇంటికి పొమ్మను. ఎందుకంటే నేను చిన్న విషయంతోనే పెద్ద కార్యం చేస్తాను. ఎందుకంటే ఆత్మకార్యం అంటే ఏంటో మీకు చూపిస్తాను. అందరూ వెళ్ళిపోయారు. 300 మందితో విజయం వచ్చేసింది. 300 మందితో ఎప్పుడైతే విజయం వచ్చిందో ప్రజలు ఆశ్చర్యపోయారు. గమనించండి, ఒక చేతగాని వాడిని పనికొచ్చే ఫైటర్గా మార్చేసింది ఎవరండి? పరిశుద్ధాత్మ. భయం వేసే ప్రజలు దాక్కుండిపోయి సుమారు 8 సంవత్సరాలు దాక్కుండిపోయిన వీరిని, బాగా వినండి, వీరిని యుద్ధ వీరులుగా మార్చేసింది ఎవరండి? పరిశుద్ధాత్మ. మీకు ఏం కనబడుతుంది బైబిల్ ఆదికాండం నుంచి చదువుతుంటే? ఎక్కడైతే చీకటి, ఎక్కడైతే నిర్జీవం, ఎక్కడైతే చేతగనతనం, ఎక్కడైతే వెలివేత, ఎక్కడైతే ఇక చీకటి అంధకారం అనుకుంటుందో అక్కడ పరిశుద్ధాత్ముడు కలగజేసుకుంటే గొప్ప ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. అది ఆశ్చర్యకార్యం అంటే. ఆశ్చర్యకార్యాలు అంటే ఎలా జరగాలి? ఆశ్చర్యకార్యాలు అంటే ఆ చెన్నైలో ఒక ఆయన ఉన్నాడు, పేరు చెప్పకూడదు. ఆ చెన్నైలో ఉన్న ఒక ఆయన ఇంగ్లీష్ ఆవిడ ఎవరినో చేసుకుని వీళ్ళిద్దరూ కలిసి ఎంత కల్ట్ ప్రీచింగ్ చేస్తారో వాళ్ళు. పరిశుద్ధాత్ముడు వస్తున్నాడంటే వాళ్ళు గుర్తు చెప్పినా నవ్వుతారండి. నిజంగా నవ్వుతారు. ఇదిగో పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు మీ మధ్య కనగానే వీళ్ళందరూ ఏం చేస్తారు చెప్పినా నవ్వేస్తారు. నవ్వేయడమే ఇంకా అందరూ నవ్వురాపోయి నవ్వేస్తున్నాడు, కింద పడిపోయి నవ్వేస్తున్నాడు, ఎవడో స్టూల్ మీన్స్ కింద పడిపోయి నవ్వేస్తున్నాడు. తట్టుకోలేకపోతున్నారట. ఆ అమ్మాయి 2-3 అమ్మాయిలు ఏకంగా కాలు 2 చైర్ మీదకి ఎత్తేసి తెగ నవ్వేస్తున్నారు. ఎందుకంటే ఆత్మ ఎక్కువ వస్తుందంట వాళ్ళకి. పరిశుద్ధాత్మక కార్యాలంటే పిచ్చి నవ్వులు కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను. పరిశుద్ధాత్మక కార్యాలంటే పిచ్చి పిచ్చిగా కింద దొల్లడం కాదు. పరిశుద్ధాత్మక కార్యాలంటే ఇది కాదు. పరిశుద్ధాత్మక కార్యాలంటే పిరికి వారిని కూడా ధైర్యవంతులుగా మారుస్తాడు. చేతగాని గిద్యోన్ని సవాలు విసిరే నాయకుడిగా మార్చాడు. ఇది పరిశుద్ధాత్మక కార్యం అంటే. జీవితంలో భయంకరమైన శ్రమలను, ఆటంకాలను తొలగించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే. ఇంకా ఏం చేస్తాడు? ఎక్కడైతే విగ్రహారాధన పెట్టరేగిపోతుందో, ఎక్కడైతే యెహోవాకు విరుద్ధమైన కార్యాలు జరుగుతున్నాయో అక్కడ ఇది కాదు అని చెప్పడానికి పరిశుద్ధాత్ముడు ఎవరో ఒక వ్యక్తిలోకి కలగజేసుకుని ఒక అర్థవంతమైన నడిపింపుని తీసుకొస్తాడు. ఇది పరిశుద్ధాత్ముడు అంటే. అన్యాచారాలను ఇందులోకి తీసుకురాడు.
అక్కడ పళ్ళు తింటే పిల్లలు పడుతున్నాయి, ఇక్కడ కూడా పళ్ళు తింటే పుడతారని ఇలాంటివి చేయడు. అన్య ఆచారాలకు పూర్తిగా దూరం చేసి యెహోవాని చూడాలని ఒక చక్కటి దర్శనం మనకు కలగజేస్తాడు. అంటే ఒక అర్థవంతమైన టార్గెట్ మనకిస్తాడు. ఇది పరిశుద్ధాత్మ నడిపింపట్టే. అసలు పరిశుద్ధాత్మ నడిపి బయట ఇవేమి చెప్పట్లేదంటే, ఇవి ఎందుకు చెప్పట్లేదు? యెహోవాని ఎరగని తరాలు ఎలా అయితే పుట్టాయో చెప్పండి. పరిశుద్ధాత్మని ఎరగని తరం ఒకటి నడుస్తుంది. ఈ తరంలోనే మళ్ళీ చెప్తున్నాను, ఈ జనరేషన్లో పరిశుద్ధాత్ముడు అంటే సరిగ్గా తెలియట్లేదు. ఇంకా ఏం జరుగుతుందో చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం. త్వరగా విలువైన వచనాలు ఇవి. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. గిలాదు వాడైన యోప్తా పరాక్రమ గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. ఎవరి కుమారుడట? వేశ్య కుమారుడు. గిలాదు భార్య అతని కుమారుని కనగా, వారిలో పెద్దవారై యోప్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడివి గనక మన తండ్రి ఇంట నీకు స్వాస్యము లేదండ్రి. యోప్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశము నివసింపగా, అల్లరి జనము యోప్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. ఏం జరుగుతుందట? సొంత ప్రజలే యోప్తాని ఏమన్నారట? వద్దయ్యా, నువ్వు మాకు నాయకుడివి. నువ్వెవరు కొడుకువి? వేశ్య కొడుకు, ఉంచుకున్న దానికి పుట్టినాడు, లేదా వేశ్యవృత్తి చేస్తున్నాడు, లేదా ఒక దేవదాసి వ్యవస్థలో బతుకుతున్న ఒక తల్లికి పుట్టినాడు. నువ్వు మాకు నాయకుడు వేటరా అని అడిగారు. నువ్వు మాకు నాయకుడు వేటి, నువ్వు మాకు పరిపాలకుడు వేటరా, అసలు మీ ఫ్యామిలీ ఏమైనా మంచిదిరా అని అడిగారు. మీ అమ్మగారు మంచోళ్ళ? అసలు నీలో పాలు, అసలు వేశ్య కొడుక్కి ఈ దేశంలో పాలు ఎక్కడ ఉంది పో అన్నారట. ఆ మాటలకి ఎంత పరాక్రమశాలైనడు కూడా, ఎంత బలవంతుడు కూడా పబ్లిక్ సపోర్ట్ లేకపోయేసరికి ఏమైపోయాడండి? పారిపోయాడు. వీళ్ళ మధ్య బతకడం చాలా కష్టం. ఇలానే ఉంటే వీళ్ళందరూ కలిసి నన్ను ఏమని చేస్తారని పారిపోయారు. ఇలా పరుగును వెళ్ళిపోయిన పనికి రాను అని ఎవరు పట్టుకున్నారు తెలుసా? పరిశుద్ధాత్మ పట్టుకోండి. చూడండి ఒకసారి 29 వచ్చిన చూడండి త్వరగా. యెహోవా ఆత్మ యోప్తా మీదకి రాగా, అతడు గిలాదులో యెహోవాకు మొక్కుకొనెను. జరిగిన సందర్భం మనకు తెలుసు. యోప్తా మీదకి ఎవరు వచ్చారట? పరిశుద్ధాత్ముడు. మళ్ళీ నేను చెప్తున్నాను, పరిశుద్ధాత్ముడు ఎవరిని ఎంచుకుంటున్నాడు చెప్పండి? అర్హత లేనోని ఎంచుకుంటున్నాడు. గుర్తుపెట్టుకోండి. ఎవరట? ఒక వేశ్య కొడుకు. మరొక విషయం చెప్పాలి, కనీసం ఈ ట్రెండ్ అని ఒప్పేస్తున్నాం, కనీసం సబ్జెక్ట్ లేని వాళ్ళని కూడా, నేను అలాంటి సబ్జెక్ట్ అంటే మీరు బయట స్టడీ కోసం కాదు, అరే ఈడా అన్నవాడిని కూడా ఉపయోగించుకుంటాడు. చేపలు పట్టే పేతురా, చేపలు పట్టే పేతురే పండితుడయ్యాడు. పామరులైన వేళ ఎంత జ్ఞానం బోధిస్తుంది? పామరులైన వాళ్ళే బోధిస్తున్నారు. ఏమైంది? పెంతుకొస్తు దినాన్న వాళ్ళకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. మాటలు అర్థమవుతున్నాయా? అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేని వ్యక్తులను కూడా ఆశ్చర్యకరంగా తన కార్యాలు జరిగించే ఆ వ్యక్తిని ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టే వ్యక్తి ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ. ఒక వేశ్య కొడుకుని నాయకుడిని చేశాడు, ఒక పిరుకు గిద్యోన్ని నాయకుడిని చేశాడు, ఒక ఒత్నియేల్ని ఇశ్రాయేలుకి దారి చూపించే న్యాయాధిపతిని చేసేసాడు. అంటే ఇవన్నీ చదువుతుంటే మనకేమనిపిస్తుందండి? పరిశుద్ధాత్ముడు ఎక్కడుంటే అక్కడ పనికి రాని వారు పనికొచ్చేవారిగా మారుతారు. పిరుకోలు ధైర్యవంతులు అవుతారు, పనికి రానోళ్ళు పనికొచ్చే పాత్రలు అవుతారు. అసలు ఏ విధంగా, అరే వీడికి బొత్తిగా తెలివితేటలు లేవు, ఎలా బతుకుతాడురా అన్నవాడు కూడా మనకు తెలివితేటలు నేర్పించేంత తెలివైనడు అవుతాడు. గుర్తుపెట్టుకో. నిజంగానే వీడు పరమ ముద్దు అంటారు చూసారు స్కూల్లో, వాడు దేవుళ్ళలోకి వస్తే అందరికీ ముద్దు వచ్చేంత కుమారుడు అవుతాడు. గుర్తుపెట్టుకో. పరిశుద్ధాత్ముడి కార్యాలు అంటే ఎలా ఉంటాయంటే, మనుషుల్ని ఆశ్చర్యకరమైన వ్యక్తుల్లో తయారు చేస్తారు తప్ప అని నవ్వేలా తయారు చేయడు. నవ్వుతున్నారు కదా స్టూల్లో కూర్చొని, నవ్వుతున్నారు, కింద పడుతున్నారు, అది కాదు పరిశుద్ధాత్ముడు అంటే. వాళ్ళని చూస్తుంటే ఇంటెలిజెన్స్లా కనబడతారు. గుర్తుపెట్టు. అంత బాగా వాడబడతారు వాళ్ళు, అంత బాగా సొసైటీకి ఒక దిక్చూసి అయిపోతారు. న్యాయాధిపతులు అలా చదువుకుని వస్తే 11వ అధ్యాయంలో మరొక ఆయన కనబడతారు. త్వరగా ముగించేసుకుందాం. 13వ అధ్యాయం చూడండి, మొదటి వచనం.
ఉమ్, ఉమ్, ఉమ్. ఏంటట మళ్ళీ ఏం చేశారట? నీకు అర్థమవుతుందా? న్యాయాధిపతుల్లో పదే పదే కనబడేది ఏంటండి? ఇశ్రాయేలు యెహోవా దృష్టికి చెడుతాను. ఏదో ఒక బాధ వస్తుంది, బాగా వినండి, ఏదో ఒక బాధ వస్తుంది, దేవుని దగ్గరికి వస్తారు. దేవుడి దగ్గరికి వస్తే ఒక విడుదల కొరకు ఒక నాయకుడికి పరిశుద్ధాత్మనిచ్చి వాళ్ళకి నాయకత్వాన్ని ఇస్తాడు. 40 సంవత్సరాలు బాగుంటారు, 10 సంవత్సరాలు బాగానే ఉంటారు. తర్వాత మళ్ళీ ఏమవుతారు? కక్కిన వాంతికి కుక్క తిరిగినట్టు మళ్ళీ లోకం వైపు తిరుగుతాడు. ఎన్ని సంవత్సరాలు తిరిగారు? 40 సంవత్సరాలు వదిలేశాడు దేవుడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాల. మళ్ళీ 40 సంవత్సరాలు, ముందు ఒక 40, ఇప్పుడు ఒక 40. అంటే తరాలు గడిసే కొద్ది, అంటే కొన్ని రోజులు బాగుంటారు, కొన్ని రోజులు బాగోరు, కొన్ని రోజులు బాగుంటారు, కొన్ని రోజులు బాగోరు. మళ్ళీ 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనకు సుపరిచితమైన ఈ వ్యక్తి పుట్టాడు అక్కడ. ఎవరైనా సంసోన్ గారు పుడుతున్నారు. ఎవరైనా సంసోన్ గారు. ఆయన గురించి ఏమని రాస్తున్నాడు చూడండి, 13:24 వచ్చిన త్వరగా 24 వచ్చిన తర్వాత, ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోన్ అని పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను, మరియు యెహోవా ఆత్మ మధ్యనున్న మహానేను దానిలో అతన్ని రేపుట మొదలుపెట్టిన. అంటే లోపల ఒక మండే అగ్నిలా లోపల ఒక మనిషిని రెచ్చగొట్టేది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ. అరే వీడికి అందరూ బాగున్నాడు, వీడికి ఏట్రయ్యే తీవ్రత అంటే అందరిలో ఆత్మ లేదు. ఎవరిలో అని చెప్పండి? ఆత్మ, పరిశుద్ధ. అందుకే ఆ వ్యక్తి అలా రగులుతాడు, ఆ మనసు రగిలిపోతున్నాడు, రేపపడుతున్నాడు. ఎంత రేపపడ్డాడో 14వ అధ్యాయం విచిత్రంగా ఉంది చూడండి. 14వ అధ్యాయం 6వ వచనం చూడండి. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతిలో ఈ భలే ఉంటుందండి ఈ పదం, ఏమీ లేకపోయినా ఒకడు మేక పిల్లని చీల్చినట్లు అతడు దానిని చీల్చాను. ఏమీ లేకపోయినా దేన్ని చీల్చేశాడట? సింహాన్ని. అడుగుతున్నాను, క్వైట్ ఆపోజిట్ చదువుదాం. ఏమీ లేకపోయినా సింహాన్ని మేక పిల్లని చీరినట్టు చీరేశాడట. ఇప్పుడు మనం రివర్స్ చదువుకుందాం. అసలు మనం మేక పిల్లనైనా చీరగలమా? మేక పిల్లని ముఖం మీద దండేది మనల్ని. అది మాట వింటుంది, అది మేకపిల్లే మాట ఉండదు. ఏమీ లేకుండా మేకపిల్లని చీరగలమా? మన వల్ల అవదు. అరే ఏమీ లేకుండా సింహాన్ని ఎలా చీరేశాడు రా? అసలు ఎలా చీరేయగలిగాడని. కానీ అందరం ఏమనుకున్నాం అంటే, సంసోన్ అంత హైట్ ఉండి, ఇంత చెస్ట్ ఉండి, ఇంత చక్కటి ఉదారసభ సోలరు హైట్ మొత్తం అంత ఉండి, సంసోన్ చూస్తే అదో రకమైన కట్అవుట్ ఉండే. అలా లేదు బైబిల్లో. సంసోన్ గారి కండలు వీరడం లేదు బైబిల్లో ఎక్కడ మీరు చూడండి. సంసోన్ గారు ఆయనకి 6 ప్యాక్ బాడీ ఉందని లేదు బైబిల్లో. మరి సింహాన్ని ఎలా చీరేశాడు? అక్కడ ఉంది, యెహోవా ఆత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు సింహాన్ని చీరేశాడు. ఇంకా మీకు డౌట్ రేజ్ చేయడానికి కొన్ని పాయింట్స్ నేను లేపుతాను. సంసోన్ ఎలా ఉండేవాడంటే, ఇప్పుడు మన అందరం ఎలా ఉండేవాళ్ళం చెప్పండి? అలాగే ఉండేవాడు. అంటే కండలు వీరుడు సూర్యుడు కదంటే కాదు. అలా ఎలా డిక్లేర్ చేయగలరంటే, నేను మరలా ఒక ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. నీ బలం ఎందులో ఉందని అడుగుతున్నారంటే ఆ ప్రశ్నకి అర్థం ఏంటండి? చూడ్డానికి ఆ మనిషి అలా లేడు. నా మాట అర్థమవుతుందా? మరి నువ్వు ఆ పావును కొట్టేహో అన్నావంటే దాని అర్థం ఏంటి? ఆడు అలా లేడు, పావును కొట్టేలా ఉన్నాడా? నువ్వు ఆ బకెట్ ఎత్తేసావంటే ఆడనే మనం ఎత్తాల్సి వస్తుంది, అలా ఉన్నాడు. నా మాటలు అర్థమవుతున్నా? నువ్వు బకెట్ ఎత్తేసావా, నువ్వు పావును కొట్టేసావా అంటున్నావంటే ఆ మాటలకు అర్థం ఏంటంటే ఆడ ఆ పనులు చేయలేడు. నీ బలం ఎందులో ఉందని అడుగుతున్నారంటే ఆ మనిషి చూడడానికి ఎలా ఉన్నాడు చెప్పండి? జనరల్గా ఉన్నాడు, కానీ చేసే పనులు మాత్రం చెప్పండి. సింహాన్ని చీరేస్తున్నాడు, వ్యక్తులను చీరేస్తున్నాడు. విషయం ఏంటో తెలుసా? ఎక్కడికక్కడే ఆయుధం లేకుండా 100 మంది చంపేస్తాడు. అంటే ఆ మనిషి ఎలా ఉన్నాడంటే చూడడానికి చాలా సామాన్యంగా ఉన్నాడు, పనులు మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి, వండర్స్లా ఉన్నాయి. అంటే ఏముంది నీ దగ్గర బలం? అందుకే దెలీలా కూడా స్పష్టంగా అడుగుతుంది, నీ బలం ఎందులో ఉందంటే దెలీలా కూడా అర్థం. ఎవరైనప్పుడు బాగా కండలు తిరిగిన వాడు, ఎత్తు బాగా పొడవు ఉన్నవాడు, కండలు తిరిగినవాడు, ఉదార స్వభావం ఉన్నవాడు, చూడడానికి శారీర దారుఢ్యం ఉన్నవాడు వచ్చి ఏదైనా పని చేయాలంటే ఆడు చేయగలండి. మనిషి అలా ఉంటాడండి చూడడానికి అంటాం. నా మాటలు అర్థమవుతున్నాయి? ఆడు చూడడానికి, ఆడు కొట్టకపోతే ఎవడు కొడతాడండి? ఆడ బకెట్ ఎత్తేయగలడు. ఆడు చూడండి ఎలా ఉన్నాడు, ఎద్దులే కదా, ఎత్తేస్తాడు అంటాం. అలా మనిషిని చూసి అనగాను, కానీ మనిషిని చూసాడు ఆ పని చేయగలడు అనగాను. ఇప్పుడు సింహాన్ని చంపేశాడు అనగానే
ఇలాంటి కార్యాలు చేస్తున్నా అంటే నీకు ఇంత పనులు ఎలా చేస్తున్నావు, నీకు బలం ఎందులో ఉందన్నగా అని అడుగుతున్నారంటే సంసోన్ పేలగా ఉన్నాడండి. చూడ్డానికి పేలగంటే అందరిలాగే ఉన్నాడు. మనం అనుకున్నట్టు పెహలవాన్లా లేడాయన, సామాన్యంగా ఉన్నాడు. అందుకే ఆయన చేసే కార్యాలు రికార్డ్ చేశాడు. ఎలా చేయగలుగుతున్నారు తెలియలు కూడా అడిగింది, ఎందులో ఉంది నీ బలం అని అడిగింది. అప్పుడు ఆయన అన్నాడు, ఒక సీక్రెట్ ఉంది నా దగ్గర. ఆ సీక్రెట్ ఏంటో తెలుసా, మేము చిన్నప్పటి నుంచి నాజీర్ చేసుకున్నాం అన్నాడు. నాజీర్ అంటే కమిట్మెంట్ అవుతాం దేవునితో. మేము కమిట్ అవ్వడానికి బహిరంగ గుర్తు ఏంటంటే తల. మేము దేవునితో కనెక్టింగ్లో ఉన్నాం అనడానికి బాహ్య గుర్తు తల. ఈ గుర్తుని తీసేస్తే ఈ కనెక్టింగ్ పోద్ది. ఈ కనెక్టింగ్ పోతే నాలో బలము పోతుంది. అందుకే బాహ్య గుర్తు చెప్పాడు. తనకు అర్థమయ్యేలా నా తలలో బలం ఉందన్నాడు. తల కట్ చేస్తారు. తల కట్ చేస్తే బలం పోయింది. మీరు గుర్తుపట్టండి, బలము షోల్డర్లో ఉంటుందా తలలో ఉంటుందో చెప్పండి. మామూలు జనరల్గా బాడీ బిల్డర్ అయితే గుండు గీసేసుకుంటే బలం పోద్దండి. బాడీ బిల్డర్కి, వెయిట్ లిఫ్టర్కి గుండు గీసుకున్నాడంటే బలం పోయిందంటే ఉందా? లాజిక్ కాదు అది. తల కట్ చేస్తే బలం పోయిందన్నాడంటే సంసోన్ గారికి ఎందులో లేదు చెప్పండి? బలం షోల్డర్లో లేదు. కాబట్టి ఆయన బలం ఎందులో ఉందంటే పరిశుద్ధాత్మ. అంటే పరిశుద్ధాత్ముడు బలమైన కార్యాలు చేస్తాడు. ఏం చేశాడు? 14వ అధ్యాయం చూడండి. 14వ అధ్యాయం త్వరగా 14వ అధ్యాయం 19వ వచనం. యెహోవా ఆత్మ అతని మీదకి మరలా రాగా వారిలో 30 మందిని చంపి అతని భార్య అతని స్నేహితుడిని భావించుకొని అతని చెలికానికి ఈ బండు ఎంతమంది చంపేశాడంటండి? 30 మందిని చంపేశాడట. మరో వచనం చూడండి, 15వ అధ్యాయం 14-15 వచనాలు చూడండి. 15వ అధ్యాయం 14-15 వచనాలు. అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిస్తీన్లు అతను ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చెను. కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను 2 కుప్పలను చంపి ఉన్నాను. గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నాను అని అనెను. ఆమెన్. గుర్తుపెట్టుకోండి. మనకు కనబడుతున్న విషయం చూడండి. 30 మందిని చంపేశాడు. చెప్పండి, సింహాన్ని చంపేశాడు. ఇప్పుడు ఫిగర్ ఎంత అండి? 1000 మంది. ఈ ట్రెండ్లో లేడుగానండి. ఒలింపిక్స్గా నేను వెళ్తానండి, అన్ని స్వర్ణాలు ఎవరికి వస్తాయి చెప్పండి? చూడటానికేమో వెయిట్ కొలుస్తారుగా. ఇప్పుడు మన అమ్మాయిని 100 గ్రాములు ఎక్కువ ఉందని పంపించేశారు. చూడడానికి నార్మల్ వెయిటే ఉంటాడు. ఎవరు చెప్పండి? వెయిట్ లాస్, వెయిట్ ఎక్కువ అయిపోయింది, వెయిట్ తక్కువ అయిపోయింది, నార్మల్ వెయిటే ఉంటాడు. కొడితే మాత్రం ఎంతమంది సార్? 1-2 కాదు సార్, అందరిని ఒకసారి పంపండి అంటాడు. 1000 మందిని ఎలా కొట్టేశారు సార్ అంటే బైబిల్ స్పష్టంగా చెప్తుంది, పరిశుద్ధాత్ముడు ఉండడం వల్ల కొట్టేశాడట. పరిశుద్ధాత్మ అనగానే నేను అడుగుతున్నాను, పేలగా చూడడం, దిక్కులు చూడడం, ఎక్కిలు నవ్వులు నవ్వడం, బట్టలు జారిపోతున్నప్పుడు తెలియకుండా ఎగరడం, తన్మయత్తన చెందడం, పళ్ళు పలహారాలు తినడం, ఇది కాదండి పరిశుద్ధాత్మ. బైబిల్ అలా చెప్పట్లేదు. పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడో తెలుసా? పిరికి వారిని ధైర్యవంతులను చేస్తాను, బలహీనుల్ని బలవంతులను చేస్తాను, అడ్డొచ్చిన ఎర్ర సముద్రాన్ని చీల్చేస్తాను, నిరాకారమైన దగ్గర ఆకారాన్ని తీసుకొస్తాను, చీకటి దగ్గర వెలుగును పుట్టిస్తాను, జీవితాన్ని నూతన సృష్టిగా మార్చేస్తాను. ఇది కదా పరిశుద్ధాత్మ మనకు బైబిల్లో కనబడుతున్నది. ఈ పరిశుద్ధాత్మ మనకు అర్థమవుతున్నాడు. కానీ బయట ఎందుకు పరిశుద్ధాత్ముడు అలా ఉన్నాడంటే జనాలు అలాంటివే నమ్ముతున్నారు, ప్రజలు అలాంటివే నమ్ముతున్నారు. అందుకే నెక్స్ట్ వీక్ మనం చూద్దాం, వచ్చే వారం చూద్దాం. టైం అయిపోయింది. ఫస్ట్ మెసేజ్ టైం మెయింటైన్ చేయండి, ఎందుకంటే నా సబ్జెక్ట్ ఇంకా ఉండిపోయింది. నెక్స్ట్
చాలా విషయాలు ఉన్నాయి. దావీదు దగ్గర కానీ, సమూయేలు దగ్గర కానీ, సౌలు దగ్గర కానీ పరిశుద్ధాత్మ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఏముంది పరిశుద్ధాత్ముడు అంటే చాలా విచిత్రమైన కార్యాలు చేశాడు. ఒకసారి చూడండి, యెషయా గ్రంథం చివరి వచనం, యెషయా గ్రంథం మొదటి 2 వచనాలు, యెషయా గ్రంథం మొదటి 2 వచనాలు, యెషయా గ్రంథం మొదటి 2 వచనాలు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టెను, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలిచెను. టెక్స్ట్లో ఇక్కడ ఎవరంటే అతను అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈయన పుట్టబోయే దాన్ని ప్రవచనంగా చెప్తున్నాడు. ఆయన మీద పరిశుద్ధాత్ముడు ఏ కార్యాలు చేస్తున్నాడట చెబుతున్నాడు. చూడండి, జ్ఞానం ఇస్తాడట, వివేకం ఇస్తాడట, బలం ఇస్తాడట. అన్నిటికన్నా గొప్ప విషయం, అసలు మనం భక్తిగా ఎలా బతకాలో నేర్పించేది కూడా పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడిలో ఉంటే విశ్వాసకి ఏం పెరగాలి చెప్పండి? జ్ఞానం పెరగాలి, వివేచన పెరగాలి, బలము పెరగాలి. పరిశుద్ధాత్ములు ఉంటే ఇంకా ఏం జరగాలి? భయభక్తులు పెరగాలి. కానీ పరిశుద్ధాత్ముల్లో ఉన్నామని ఏం చేస్తున్నారు చెప్పండి? అనాలోచనమైన మాటలు మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మలు ఉన్నామని ఎలా బిహేవ్ చేస్తున్నారు చెప్పండి? సొసైటీకి బాగా వినాలి, సొసైటీకి వింతగా కామెడీగా ప్రవర్తించే, అసలు కనీసం లాజిక్ లేని విషయాలు మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మలు ఉంటే ఎలా ఉంటుంది? అరే ఇంత పాండిత్యం వీళ్ళకి ఎలా వచ్చిందంటే బయట వాళ్ళు చెప్పుకోవాలి, వాళ్ళు ఎవరో పని చేస్తున్నారు. ఎవరు అంటే వాళ్ళ ఆత్మదేవుడురా అని చెప్పుకోవాలి. అందుకే దేవుడు మనకిచ్చిన గొప్ప బహుమానం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్ముడినే దేవుడు మనకి బహుమానం. ఈయనుంటే ఏమవుద్ది? నాలెడ్జ్ వస్తుంది మనకి. చదువు సంజయ్ లేకుండా గుర్తుపెట్టుకోండి, భయభక్తులు, యెహోవా యందు భయభక్తులు కానీ జ్ఞానం వస్తుంది. సొసైటీలో ఎలా బ్రతకాలన్న జ్ఞానం కూడా మనకు వస్తుంది. నీ జ్ఞానం పెరగాలంటే సూత్రం ఒకటే, పరిశుద్ధాత్ముడు. బైబిల్ చెప్పింది, నీ జ్ఞానం కావాలా? దేవుడిని అడుగు, ఆయన నీకు ధారాళంగా ఇస్తాడు. ఆ జ్ఞానం ఎవరో కాదు, పరిశుద్ధాత్ముడు. గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా సొసైటీలో ఎంత తెలివిగా నువ్వు ఎలా బ్రతకగలుగుతున్నావు అంటే బైబిల్ పట్టుకున్న తర్వాత నీకు అర్థమవుద్ది, నేను ఆత్మలో నడిపింపబడుతున్నాను. ప్రతి తింగరదానికి బాగా విన్నారు, ప్రతి తింగర విషయానికి, ప్రతి తింగరదానికి, ప్రతి పరిస్థితికి నువ్వు ఎలా పడితే నేను అలా అయిపోయానండి, నాకు తెలియట్లేదండి అంటే ఎలా తెలియట్లేదు నడుతున్నాను, ఎలా తెలియదు అంటే ఆత్మ లేదా? మీరు ఆత్మను పౌలు గారు అడిగారుగా, అసలు మీరు పరిశుద్ధాత్మని పొందుకున్నారా అని అడిగాడు. పొందుకుంటే గాలికి ఎగిరి పొట్టులాగా ఎగర్రు. మీరు పరిశుద్ధాత్మను పొందుకోకపోతే గాలికి ఎగిరి పొట్టులాగా ప్రతి విషయాన్ని నమ్ముతారు. జ్ఞానం ఉన్నవాడు ప్రతి సంగతినే నమ్మడట, జ్ఞానం లేనివాడు ప్రతి అడ్డగోల మాటను నమ్ముతాడట. ఈరోజు వచ్చి ఈడేమో ఎలాగంటాడు పరిశుద్ధాత్మని, రేపు ఇంకొక ఆయన వచ్చి ఆయన అలా అంటాడు, మరొక ఆయన వచ్చి నేను ఈ అమ్ముతున్నాను అంటాడు, మరొక ఆయన వచ్చి పర్లేదంటాడు. ఇవన్నీ మనకు రైట్ అనిపిస్తున్నాయి అంటే నీకు ఏం పని చేయట్లేదు చెప్పు? జ్ఞానం పనిచేయట్లేదు. జ్ఞాన వివేచన వరం ఇచ్చి బలం ఇచ్చి ఒక మనిషిని ఇంటెలిజెంట్లా మార్చేది ఎవరంటే పరిశుద్ధాత్మ. అరే ఒకప్పుడు చిన్నప్పుడు ఎలా ఉండేవాడు రా, వీడికి నీ తెలివితేటలు ఇంత చక్కగా, అసలు వీడు ఒక ఇంత వ్యక్తిగా అనేకులకు నేర్పించే వ్యక్తికి వీడు ఎలా మారాడు రా అనగానే అందరికి ఆశ్చర్యంగా ఉండాలి. వాడి జీవితంలో ఆత్మకార్యం జరిగినందుకే ఆడు పనికి రానోడు ఇంత పనికొచ్చేవాడిగా మారిపోయాడు. అదే నూతన సృష్టి అంటే. అంటే పాత మనిషిని చెప్పండి క్రొత్త మనిషిగా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు చెప్పండి? మార్చేస్తాడు. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, దావీదుతో మాట్లాడిన దేవుడు, సమూయేలుతో మాట్లాడిన దేవుడు, సౌలుతో మాట్లాడిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఆయన దగ్గరకు వస్తే పనికొచ్చే పాత్రగా మనల్ని మార్చేస్తాడు. గొలియాతుని దావీదు కొట్టాడని మనం అనుకుంటాం, కానీ దావీదు వెనకున్నది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ. సంసోను 1000 మందిని కొట్టాడు అనుకుంటాం, కానీ వెనకున్నది ఎవరు తెలుసా? పరిశుద్ధాత్మ. అపోస్తలుల గారిని చదువుతున్నప్పుడు ఇంత బలమైన కార్యాలు అపోస్తలు ఎలా చేయగలుగుతున్నారంటే వాళ్ళు వెనకున్నది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ. ఒక సంఘం బలమైన వాక్యం, బలమైన కార్యాలు చేయగలుగుతుందంటే వెనక ఎవరు ఉండాలి చెప్పండి? పరిశుద్ధాత్మ. ఎక్కడ పరిశుద్ధాత్ముడు ఉండడో ఆత్మ లేని దగ్గర ప్రజలు మళ్ళీ ఎటేపు తిరుగుతారు చెప్పండి?
లోక సాంప్రదాయాలు, లోక దేవుళ్ళ వైపు తిరుగుతారు. అలా పోకూడదంటే మళ్ళీ నేను చెప్తున్నాను, మనం అందరం మోకాళ్ళు వేసినప్పుడు, దేవా నీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించు, నీ జ్ఞాన వివేచనలకు ఆధారము ఆత్మను మాకు అనుగ్రహించు, మా మీద నింపు, మాకు తెలివితేటలు అనుగ్రహించే ఆత్మను మాకు దయచేయి. ఎలీసా అదేగా అడిగాడు. ఏలియా నడిపించిన ఆత్మను నాకు 2 పాలు అని అడిగాడు. మీరు కూడా అడగండి. చదువులు బాగుంటాయి, మీ లైఫ్ స్టైల్ బాగుంటుంది, మీరు ఎక్కడున్నా చెడు విషయాలకు పోకుండా మీరు సరిగ్గా గైడ్ చేసే ఒక ఆత్మ గద్దింపు లోపల ఉంటుంది. మనతో వాదిస్తుంటాడు, రైట్ లాజిక్ ఏంటో మనకు చెప్తాడు, జ్ఞానం ఏంటో మనం నేర్పిస్తాడు. సొసైటీలో నిన్ను చూస్తే ఆడికిలా ఉండాలిరా అని ఒక రోల్ మోడల్గా నిన్ను మార్చేస్తాడు. ఇది పరిశుద్ధాత్ముడు అంటే. 5 వారాలు అయినాయి, ఇంకెన్ని వారాలు ఉన్నాయి? ఇంకో ఏడాది ఉంటుంది. రండి, నేర్చుకోండి, ఓపికగా వినండి. ముందుకు వెళ్ళే కొలితే చాలా విషయాలు మనకు క్లియర్ అవుతాయి. మొదటి వర్తమానం చెప్తున్న వాళ్ళు నా టైం దొంగిలించకండి. మీరు కొంచెం టైం మెయింటైన్ చేయండి. మీ ఆరాధన లేకపోయినా పర్లేదు, కానీ నాకు టైం మాత్రం ఇవ్వండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.